మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీల ఎన్నిక వ్యవహారం ఇంకా పీక్ స్టేజ్కి వచ్చేసింది. ప్రతి ఓటర్ను చేరువయ్యేందుకు పార్టీలన్నీ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అటు భారతీయ జనతా పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ ముమ్మరంగా ప్రచారం చేస్తా ఉన్నాయి. ఇక ఇప్పుడు మెల్లగా జేబులో చేయి పెట్టిరు. ఇప్పుడు పెట్టిరు ఇక జర్ర జేబులో చేయి పెట్టిరు. ఇప్పుడు ఇంకొక 8 రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ 8 రోజులలో ఇక దంచుకొని ఓటర్లు చాలా మందిగా ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు సీరియస్గా వర్కౌట్ చేసుకోరు, కసరత్తు చేసుకొని వీళ్ళు కూడా తయారైపోయారు. ఈ కార్యక్రమం ఇటు జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గతంలో పనిచేసినటువంటి టైంలో ఎన్ని భూ ఆక్రమాలు చేసిండో, ఎంత మోసం చేసిండో నేను వాస్తవానికి మార్నింగ్ న్యూస్కు శవాన్ని పట్టుకొచ్చిన. మార్నింగ్ న్యూస్లోకి ఇప్పుడు ఒక శవం వస్తుంది. ఆ శవాన్ని మీరు చూడరి. కేసీఆర్ భయపడద్దు. అయితే పిల్లలు కూడా ఎవరు భయపడకండి, ఎందుకంటే చాలా జాగ్రత్తగానే తెచ్చినాం. శవం ఒకసారి ఏం జరిగిందంటే నా ఎక్స్పీరియన్స్, ఒకసారి ఉస్మానియా హాస్పిటల్లో నేను అప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ బీడ్ చూస్తున్నటువంటి టైంలో అంటే స్టింగ్ ఆపరేషన్ వింగ్లో ఉంటే అది చూస్తుంటే అయితే ఆడ ఉస్మానియా దవాఖానలో శవాన్ని కొనుక్కొచ్చిన ఒకసారి. శవాన్ని అమ్మేసిరాడ. అంటే ఆ శవం వేరు, ఈ శవం వేరు. ఈ శవం ఎట్లుంటుందో చూడరు. శవం మాట్లాడంగా చూసిరా ఎప్పుడు? డిఫరెంట్ శవం. శవం మాట్లాడంగా చూసిరా ఎప్పుడు? ఎప్పుడు చూసి ఉండరు. ఇది మాట్లాడుతుంది. శవం నడుస్తుంది, కదులుతుంది. అటువంటి శవాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తా కాసేపట్లో. ఇంకదే కాదు, ఇవాళ వార్తల్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం ఈ నెల 8 తారీఖు, అంటే ఇవాళ 5 తారీఖు, ఈ నెల 8 తారీఖు వరకల్లా ప్రతి రైతుకు రైతు భరోసా పైసలు వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. ఇక ఇంతకు మించిన భరోసా ఏముండదు. రైతు భరోసా పైసలు ఎవరెవరికైతే ఇంకా రైతు బంధు పైసలు లాంటివి అవి పడలేదో దాని పేరు రైతు బంధు పేరే రైతు భరోసాగా మార్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇంకొక 4 లక్షల రైతులకు రావాల్సింది. ఆ 4 లక్షల మంది రైతులకు ఈ నెల 8 తారీఖు లోపల మొత్తం రైతు బంధు ఒక్క రైతు మిగిలిన ముక్కు నేలకు రాస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. సో మరి ఇంత గట్టి స్టేట్మెంట్. గతంలో కేసీఆర్ ఇచ్చే స్టేట్మెంట్ ఏమనంటే నేను మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓట్లే అడగా, ఇటువంటి అన్ని చెప్పేటి ఈ బడేవాయి మాటలన్నీ. సరే అదెటు పోయినా కూడా కేసీఆర్ మాటలకి అయింది అయిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి 3 రోజుల డెడ్ లైన్ పెట్టుకుండు. 3 రోజులు, ఇవాళ 5, 6, 7, 8 తారీఖేనా. 8 తారీఖు లోపల తెలంగాణలో ఉన్నటువంటి అందరూ రైతాంగానికి రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పేశారు. సో ఇది ఒక డేర్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే నువ్వు నేలకు రాస్తావా అని చెప్పేసి కేసీఆర్ అడుగుతున్నా. నువ్వు రాస్తావా అని అడుగుతున్నా కేసీఆర్. నేను ఒకవేళ 8 తారీఖు లోపు రైతు భరోసా పైసలు రైతుల ఖాతాల్లో జమ చేస్తా, ఒకవేళ చేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా అమరవీరుల స్తూపం కాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఒకవేళ వేస్తే నువ్వు ముక్కు నేలకు రాస్తావా అని అడిగిండు కేసీఆర్. అంతే. సో కేసీఆర్ అనవసరంగా ఇరికినావు కదా. ఏం రాస్తావా ఇక? ముక్కు రాస్తావా, ఏం రాస్తావా అనేది నీ ముఖ్యమైతే రాసిన ఇంత పెద్దనే ఉంటుంది కాబట్టి జర్ర ఇట్లా అంటే అయిపోతుంది. రాష్ట్రానికి ఇవాళ రాహుల్, రేపు ప్రియాంక. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి కేవలం 7 రోజులే మిగిలి ఉండడంతో క్యాంపెయిన్ కోసం కాంగ్రెస్ అగ్రనేతలు షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం ఆదివారం రాహుల్ గాంధీ, సోమవారం ప్రియాంక గాంధీ తెలంగాణకు రాబోతా ఉన్నారట. ఇవాళ నిర్మల్ అలాగే నాగర్ కర్నూలులో రాహుల్ గాంధీ పర్యటన ఉండబోతా ఉంది. అలాగే రేపు ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో పర్యటన జరగబోతా ఉంది. ఎన్నికల్ని కొత్త హీట్ ఎక్కిపోయింది. ఆ హీట్ ఏమో కానీ ఈ హీటు వామ్మో మండిపోతుంది. ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంట్ అందుకోండి అని చెప్పి ఇక్కడ 46 డిగ్రీల ఉష్ణోగ్రత. 46 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే అత్యంతగా బాగా మామూలుగా కాదు, తట్టుకోలేని వేడి. అసలు నేను నల్గొండలో నామినేషన్ వేసేటువంటి టైంలో అందరినీ పబ్లిక్ అంతా దిగుతూ ఉండి ఒక్కరు కూడా కార్లకేం దిగకురి అని చెప్పి అందరిని కార్లలో కూర్చుండబెట్టి నేను మా ఎమ్మెల్యేలు అందరినీ ప్రభుత్వ వైపు ఐలే గారిని, నగరకల్ వీరేష్ అన్నను, ఆ తర్వాత బత్తుల లక్ష్మారెడ్డి అన్నను, వీళ్ళందరిని కూడా పక్కన నిలబెట్టి మేము ఎండలో పోయినాం తప్ప ప్రజల్ని ఎట్టి పరిస్థితిలో దిగొద్దని చెప్పిన.
సో ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి ఎండ, అది నల్గొండలో ఇంకా విపరీతంగా ఉంటుంది. ఆ నల్గొండలో పక్కకి గుట్టు ఉంటుంది, ఆ గుట్ట మీద చెట్లు లేకుండా ఉండడం తోటి మొత్తం ఆ ఎండ అంతా అటు బడి ఇటు కొడతా ఉంటుంది. 46.7 degrees ఆ రోజు అడ్డగోలుగా ఎండ. ఇంకా ఇంకొక 2-3 డిగ్రీలు కనుక పెరిగితే పిట్టెలు చెట్ల మీదనే రాలిపోతాయి, రాలిపోతాయి అంతే. ఇక అంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తాగండి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. లిక్విడ్స్ అంటే మళ్ళీ అయితే బీరు అవి తాగి కాకుండా మంచినీళ్ళు, ఇంత మజ్జిగ, అంబలి అటువంటి తాగి కొంచెం శరీరాన్ని చల్లబరుచుకోండి. సెల్ ఫోన్ కనుక హీట్ ఎక్కింది అనుకో మాట్లాడుతుంటే ఇక మాట్లాడకండి, కట్ చేయండి. కట్ చేసి అది హీట్ లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఛార్జింగ్ పెట్టకండి. ఏసీ వేలిపోయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది, ఎక్కడికక్కడ గాయాల పాలైంది, చాలా మందికి పేలిపోతా ఉన్నాయి. అందరూ ప్రతి ఒక్కరు ఏసీ ఏడుంటుందా అని చూస్తా ఉన్నది. ఇప్పుడు ఈ ఎండలకు తాళలేక ఏసీ షోరూమ్లు ఉంటాయిగా, అవును, కొందామని పోయి ఇట్లా నిలబడి వస్తారు, టైం పాస్ ఇట్లా వేస్తారు. ఇక అప్పుడు పెట్టి అవన్నీ చూసి మోడల్ లేదా అందులో ఆ మోడల్ లేదా. అప్పుడు షాపింగ్ 10 నిమిషాలలో అయిపోయింది, ఇప్పుడు అర్ధగంట 40 నిమిషాల దాకా అన్నీ షాపింగ్ 2 గంటలు కూడా వాడు కొనడు, మనలేదు, తిరుగుతా ఉంటాడు, సోఫాలో కూర్చుంటాడు. ఇట్లా ఆ ఏటీఎం సెంటర్లకు కార్డుల పైసలు లేకుండా ఏటీఎం సెంటర్లకు పోయి కొంతమంది జర చల్లబడతానికి వాళ్ళ ఉపాయం వాళ్ళకు ఉన్నది. అయితే తడిబట్ట, ఏది తడిగా ఉండేటట్టు చూసుకోరు, ఎప్పటికీ హీట్ ఎక్కువ ఉంది. అలాగే వెనకడ పెద్ద మనుషులు రుమాలు కట్టేటోళ్ళు, ఉత్తగానే కాదు, అది చాలా సైంటిఫిక్ గా కట్టిరు. ఆ రుమాలు కట్టిన వాళ్ళు ఇటు ముసలోళ్ళు కూడా అందుకే 100 ఏళ్ళ దాకా బతుతా ఉంటారు. ఇప్పుడు మహబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ వల్ల బలరాం నాయక్ అన్నోళ్ళ తల్లి చనిపోయింది, 100 సంవత్సరాలు ఉంటుంది ఆమె. నిన్న ఇది అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆమె కూడా 105 సంవత్సరాలు ఉంటుంది పాపం. ఆమెది ఇంకా స్ట్రాంగ్ అనుకోరా, మంచిగా ఆమె ఇంకా సొంతంగా పనులు చేసుకుంటుండే, 105 సంవత్సరాలకు. గట్టిగా ఈ ఎండ పరిస్థితికి ఇట్లా ఉంది. ఇంకా కేసీఆర్ ముక్కు 4 రాస్తావా? ఈ నెల 8 రైతు భరోసా పూర్తి చేస్తాం, లేకుంటే నేను ముక్కు 4 రాస్తా. సవాల్కు సిద్ధమా? సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలపై నువ్వు మోపిన అప్పు 7 లక్షల కోట్లు, ఇప్పటిదాకా 27,000 కోట్లు మిత్తిలకే కట్టినం. బట్టి గట్టోడు కాబట్టి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాడు. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాం. ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండొద్దా? బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు, కాంగ్రెస్ గెలిస్తేనే రిజర్వేషన్లు. ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వ్యాఖ్యలు. మనకు అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మీ సోదరుడు నాకు పిఆర్టీయూ తెలంగాణ సంఘం తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. దానికి సంబంధించి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఉన్నాడు, అన్నతోటి ఒకసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇప్పుడు ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. అయితే హర్షణ ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మీ సంఘం మాకు అత్యంత విలువైనటువంటి సపోర్ట్ని ఇస్తుందన్న. ఫస్ట్ అంటే మీరు నిర్మించినటువంటి సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ సంఘం అంటే ఒక మాటలో చెప్పాలంటే మల్లన్న లాంటి వాళ్ళు అవసరము అనేటువంటి విషయాన్ని గుర్తించింది మొట్టమొదటిసారిగా. మీరు మద్దతు ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మా బాధ్యత అది. మీరు మంచిగా దేశంలోనే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లో ఎక్కువ ఓట్లు తన గెలిచినట్టుగా ఉండాలని నేను కోరుకుంటున్నా అన్న. తప్పకుండా ఇంకొక విషయం ఏంటంటే అన్న, రాజకీయాలు అనేటివి కొద్దిగా మార్చాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే ఎక్కడి పైసలు, ఎక్కడి దోపిడీలు, ఏం కథ, ఇవన్నీ మారకపోతే మనం వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్పదలుచుకున్నామన్న. అందుకోసమే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా, అవి కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ తప్పదన్న, ఎక్కడో ఒక చోట స్టార్ట్ కావాల్సిందే. అందుకోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు రైట్ అన్న. ఇప్పుడు ప్రజెంట్గా సరే మీరు మద్దతు చేశారు, మీ మద్దతుకు ధన్యవాదాలు. అలాగే ఆ జర్నలిస్ట్ సంఘాన్ని కూడా వీళ్ళు ఒకసారి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వాళ్ళు కూడా మద్దతు ప్రకటించడానికి ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళతో వెంటనే అయిపోయిన తర్వాత మీకు లైవ్లోకి శవాన్ని తీసుకొస్తాయి ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత. విద్యార్థి సంఘాలు కూడా ప్రకటిస్తున్నాయి రైట్, చాలా సంఘాలు కూడా ఇప్పటికే
చాలా ఉపాధ్యాయ సంఘాలను అభ్యర్థించడం జరిగింది. రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించమని చెప్తే అందరూ చాలా సానుకూలంగా స్పందించినారు. ఇక మా హర్షన్న అయితే మాకు ఎప్పుడు నాకు సొంత ఆత్మీయుడైనా, నేను అడగాల్సిన పని లేదు, అన్ననే 4 జమ చేసుకొచ్చి ఇచ్చేటువంటి రకం కాబట్టి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మిత్రులు వరంగల్ నుంచి వచ్చిర్రు. ఇక్కడ మా సోదరుడు, మా జర్నలిస్ట్ కుటుంబం నుంచి పోయినటువంటి సోదరుడు, పోరాడుతున్న సోదరుడు తీన్మార్ మల్లన్న అన్న నీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మేము ఒకసారి కలిసిపోదామని వచ్చినామని చెప్పారు. అన్న మీ అందరికీ ధన్యవాదాలు. మీ ఇప్పుడు నేను జర్నలిస్ట్గా పొలిటీషియన్గా మారినా కూడా జర్నలిస్ట్గా మీ కాలంలో, ఈ కాలంలో ఒక గొప్ప జర్నలిజాన్ని అందించాలని నేను అనుకుంటున్నా. మీ పేరు నిలబెట్టే కార్యక్రమం ఉంటుంది తప్ప చెడగొట్టే కార్యక్రమం ఉండదని నేను భరోసా ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలన్న. ఏమన్నా చెప్తావన్నా? తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరపు నుంచి సమాజహితం కోసం తన కళాన్ని గలాన్ని ఉపయోగించి నా మల్లన్న గారు నిజంగా ఎమ్మెల్సీగా పోటీ చేసిన సందర్భంగా మా యూనియన్ తరపు నుంచి యావత్ మా జర్నలిస్ట్ సమాజం నుంచి వారికి శుభాకాంక్షలు, అభినందన తెలియజేస్తున్నాం. నిజంగా శాసన మండలిలో వారు ప్రజా గొంతుకై వారు నిలవాలని, మరి సమాజం కోసం నిరంతరం పరితపించే వ్యక్తులు నిజంగా శాసన మండలిలో అడిగిడవలసిన అవసరం ఎంతో ఉంది. సమాజం తరపున మరి ప్రజల తరపున గొంతెత్తవలసిన అవసరం ఉంది. అందులో భాగంగా మా జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి వారు నిజంగా మా జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం నాడు తెలంగాణ ఉద్యమంలో 3 పోతే ముట్టడి, 4 పోతే ఆందోళన వార్తలు రాసిన మేము మరి ఆనాడు మాకు ఎలాంటి మేలు జరిగిందో యావత్ తెలంగాణ సమాజం గ్రహించింది, చూసింది. కాబట్టి మల్లన్న గారు శాసన మండలిలో అడిగితే జర్నలిస్ట్ పక్షాన వారి గొంతుక వినిపిస్తారని ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ సపోర్ట్కు ధన్యవాదాలన్న. రైట్ రైట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్ 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 రైట్. హర్షన్న, కేసీఆర్ ముక్కు నేలకు రాస్తావా? ఈ నెల 8 లోపల రైతు భరోసా పూర్తి చేస్తాం, లేకుంటే నేను ముక్కు నేలకు రాస్తా. సవాల్కు సిద్ధమా? థ్యాంక్ యూ అన్న. అచ్చా యూనియన్ అచ్చా అచ్చా. ఖచ్చితంగా మీరు గెలుస్తారు, గెలవాలని కోరుకుంటున్నాం అన్న. మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ఉంటాం. తప్పకుండా రైట్. నిన్న మొన్నటి దాకా ఈ ప్రభుత్వానికి ఏం చేత కాదు, రేవంత్ రెడ్డి కేవలం మాటలే చెప్తాడు అనేటువంటి స్థాయి నుంచి ముక్కు నేల కొంచెం దాకా వచ్చింది వ్యవహారం. 8 తారీఖు లోపు రైతు భరోసా పైసలు పూర్తి చేస్తా, లేకపోతే ముక్కు నేలకు రాస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం. ఈ స్టేట్మెంట్ని ఎట్లా చూస్తారన్నా? నిన్న మొన్న కేసీఆర్ బస్సులలో బస్సులెక్కి మాట్లాడుతుంది కదా, చేత కాదు ఏం చేయడం అనేటువంటి మాటలు. అంటే అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 3 అంటే 7th నాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక అంటే మా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు అయితేనేమి, కొన్ని పొందుపరచనివి కూడా అమలు చేస్తున్నటువంటి క్రమంలో మొన్న మార్చి 15th రోజు ఎన్నికల కోడ్ రావడం జరిగిందన్న. ఎన్నికల కోడ్ కంటే ముందు 5 ఎకరాల వరకు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు బంధును, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతు బంధును ఫుల్ఫిల్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా వారు పరిపాలన కొనసాగిస్తుంటే, ఏదైతే ప్రజలు తిరస్కరించబడ్డటువంటి వ్యక్తి కేసీఆర్ గారు బయటికి వచ్చి రేవంత్ రెడ్డి గారి యొక్క స్టాచర్ను, అంటే ఆయన పరిపాలన దక్షత లేదు, ఆయన పరిపాలన చేయలేడు, కేవలం మాటలు చెప్తాడు, ఇటువంటి ప్రొపగండా ప్రజల్లో క్రియేట్ చేస్తున్నటువంటి సందర్భంలో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాబట్టి ఆ ప్రజల్లో వచ్చే ఒక మీమాంస ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించడానికి ఆ సెంటెన్స్ వాడాల్సి వచ్చింది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మా కాంగ్రెస్ పార్టీ, నేను కూడా మేనిఫెస్టో కమిటీ మెంబర్ను, మేనిఫెస్టోలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు 1వ తారీఖున ఖచ్చితంగా వేతనాలు అందజేస్తానన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం కూడా. ఆ మాటను ఇప్పటికీ తూచా తప్పకుండా, అది జనవరి 1 కానీ, ఫిబ్రవరి 1 కానీ, మార్చి 1 కానీ, ఏప్రిల్ 1 కానీ, మొన్న మే 1 వరకు కూడా ఎక్కడ కూడా మేము మాట తప్పలే. ఈవెన్ మాకు డబ్బులు లేకున్నా ఆ 4 రోజులు సీఎం గారును, బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ను, ఫైనాన్స్ సెక్రటరీలతో కూర్చొని ఒక పెద్ద ఎక్సర్సైజే ఉంటుంది. మేము అనుకుంటాం ఉద్యోగస్తులు 1వ తారీఖున జీతాలు ఇచ్చిండ్రు అని,
కానీ ఆ 1వ తారీఖు జీతాలు రావడానికి ఆర్థికంగా ఉన్నటువంటి ఆ లోటుపాట్లను అన్నింటినీ అధిగమించడానికి ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ రివ్యూ పెట్టి అందజేస్తూ ఉన్నాం. మరి దక్షత లేకపోతే ఆ సమయం కేటాయించడము ఇవన్నీ ఉండవు కదా. కాబట్టి డెఫినెట్గా ప్రజల్లో ఒక గందరగోళమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు తీసుకుంటున్నటువంటి దానికోసం వారు ఆ విధంగా మాట్లాడిండ్రు. రైట్. ఇక్కడ ఇప్పటిదాకా 27,000 కోట్లు మిత్తిలకే కట్టినాం. అంటే ఈ 27,000 కోట్ల రూపాయల మిత్తి ఎందుకు కట్టాల్సి వచ్చింది, దేనికోసం కడతా ఉన్నాం? కూలిపోయిన కాళేశ్వరం కోసం, కట్టని డబుల్ బెడ్రూమ్ కోసం, పారని కాకతీయ కోసం, రాని కరెంటు కోసం, వీటి కోసం మిత్తిలు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అయితే నేనున్నప్పుడు అద్దం లేకుండే, ఇప్పుడు వీళ్ళకి శాతం అయితే లేదంటున్నాడు. వీళ్ళకి శాత కాకపోతే 27,000 కోట్ల రూపాయలు కేసీఆర్ చేసి కేసీఆర్కు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే మళ్ళీ కేసీఆర్ దగ్గరికి ఏం తీసుకునేటప్పటికి 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టాను. ఎంత పెద్ద కొడుకు ఒక్క రోజుకు 270 కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పులకే కట్టాలి మనం. అటుకులో బుక్కిండో అప్పులో చేసిండో కొడుకు, పెద్ద కొడుకు అని చెప్పి అటుకులు బుక్కిన అహోరాత్రులు అంటా ఉంటాడు. ఏ రాత్రి ఖాళీగా లేడు ఆయన. అంటే ఇప్పుడు అనాలోచితంగా అయాచితంగా నిర్ణయాలు తీసుకొని అవి ఆర్థిక పరమైనటువంటి నిర్ణయం. అవును. అంటే పొలిటికల్ డిసిజన్స్ ఏం పోయిందన్న నెత్యాకత్య. అదే అన్న, పొలిటికల్ డిసిజన్స్ వేరే ఉంటాయి, ఫైనాన్షియల్ డిసిజన్స్ అనేది సిస్టమేటిక్ తప్పినటువంటి క్రమంలో ఇవాళ దాన్ని సెట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారో నేను పార్టీ లైన్లో ఒక ఉద్యోగ సంఘాల నేతగా కూడా నేను చూస్తా ఉన్నాను. మీరు చూడండి, ఇలా ప్రజలకు ఎంత భరోసా కల్పించాల్సిన అవసరం ముందు రేవంత్ రెడ్డి గారికి ఈ సిచ్యువేషన్ మీద ఆందోళన ఉన్న ప్రజలకు ఒక భరోసా కల్పించే బాధ్యత ఉంది. ఆ బాధ్యతనే వారు మాట్లాడుతున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీ ద్వారా ప్రజలకు కూడా. టానిక్ అని ఒక వైన్ షాప్ ఉంటుంది, గౌరవ రాజ్యసభ సభ్యులు. ఇప్పుడు అంత విస్తరించింది, బ్రాంచెస్ అయినాయి. మాదాపూర్ పెద్దమ్మ తల్లి టెంపుల్ నుంచి పోతుంటే మీరు ఆ నీరూస్ పక్కన ఉంటుంది ఒక టానిక్. నేను 2015లో అన్నా, దాని మీద నేను కేసు కూడా వేసిన. అర్ధరాత్రి జీవో వచ్చింది, అది ఒక్కదానికి ఆన్లైన్లో 2 మినిట్స్ పెట్టిండ్రు అప్లై చేసుకోవడానికి. 2 మినిట్స్ తర్వాత అది ఆన్లైన్లో క్లోజ్ అయిపోయింది. అప్లై చేసింది సంతోష్ రావు గారి ఫ్రెండ్, మన మాజీ రాజ్యసభ ఇప్పుడు ప్రెసిడెంట్. అవి మొత్తం బ్రాంచెస్ అయినాయి. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. 214 కోట్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ చేత కక్కించిండు ఈ ప్రభుత్వం. గతంలో ఏం చేస్తుండ్రి, ఓ 50 కోట్లు సంతోష్ రావు గారికో లేకపోతే ఇంకో రావుకో ఇస్తే వానికి 164 కోట్లు మిగులుతుండే. ఇప్పుడు ఏమైంది, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా 214 crores గవర్నమెంట్కి తీసుకొచ్చిండు. నేను అదే మీ ద్వారా చెప్తా ఉన్నా ప్రజలకు కూడా, రేవంత్ రెడ్డి గారు కుప్పకూలినటువంటి ఆర్థిక వ్యవస్థను ప్రాక్షాళన చేస్తూ ఎట్లా సోర్సు తీసుకురావాలి. మీకు తెలుసు, ఇలా జిఎస్టీ కూడా 2 lakhs crores 1 monthలో చేరింది. అంటే జిఎస్టీలో కూడా మన వాటా పెరగబోతా ఉంది. అన్నిటి మీద కూడా రివ్యూ చేస్తారు రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాను కూడా సక్రమంగా అడగలేకపోయింది. బికాస్ ఆఫ్ ఏంటంటే వీడలంగా కాబట్టి వీరికి వాయిస్ లేకుండా పోయింది. ఆడ బీజేపీ ప్రభుత్వం దగ్గర అడగడానికి వాయిస్ లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి గారికి ఏముంది, ఆయనకేం సంపాదన మీద లేదు, లేదా ఆయనకు ఒక జైలు ఉంది. కాబట్టి రాష్ట్ర ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ప్రజలారా ఖచ్చితంగా మీకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు సఫలీకృతం అవుతారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సఫలీకృతం అవుతారు. రైట్ గా రాష్ట్ర ప్రజల నెత్తి మీద కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయారని, ఇప్పటి వరకు తాము అప్పుకే 27,000 కోట్ల మిత్తి చెల్లించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇట్లా మిత్తిలు కడుతూనే ప్రతి నెల 1st తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేసీఆర్ ఆగం చేస్తే దాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గాడిన పెడుతున్నారని ఆయన తెలిపారు. రైతు భరోసా ఏదని కేసీఆర్ అంటున్నాడు. ఆయన మందేసిండో మందు దిగి మాట్లాడుతున్నాడో అర్థమైతలేదని, 69 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 65 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా పైసలు జమ చేసినాం. మిగిలిన 4 లక్షల మంది ఖాతాల్లో ఈ నెల 8 లోపు జమ చేస్తాం. ఈ నెల 9 లోపు ఏ ఒక్క రైతుకు బకాయి ఉన్నా అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా, లేదంటే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తాడా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. డెఫినెట్లీ అన్న, ఇది బలమైనటువంటి సవాల్. ఖచ్చితంగా అన్న. అంటే మీరు సవాల్ అనకుండా భరోసా అని చెప్పేస్తే ప్రజలకు మంచిది. అది డెఫినెట్ గా భరోసా ఒక ముఖ్యమంత్రి అన్న బాధ్యత, ఆయనదే బాధ్యత. ఇప్పుడు నేను 9వ తారీఖు ఇస్తాను తొడగొడితే నడవదు. ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిందంటే అది చట్టబద్ధమైనటువంటి వ్యాఖ్యలు. ఆ ప్రజలకు ఖచ్చితంగా ఒక భరోసా. ఇప్పుడు మీరు చూడండి, రైతు రుణమాఫీ కూడా 15 ఆగస్టు లోపల ఇస్తా అని చెప్పేసి ప్రమాణం చేస్తారు. అయితే ఈ విషయాన్ని చాలా మంది ఎట్లా చేస్తాడా వీళ్ళు చాలా మంది అంటారు. నేను సీఎం గారితో మాట్లాడినప్పుడు ఆయనకు విజన్ ఉంది, ఎట్లా చేయాలనేది ఒక లెక్క ఉంది.
ఆ లెక్క వివరిస్తే నేను షాక్ అయిపోయినా. ఇగో ఇట్లా చేయబోతున్నామని చెప్పి. డెఫినెట్లీ అన్న, ఆయన నిత్యం కూడా ఈ ఫైనాన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. పరిపాలన అనేది అఫీషియల్స్ ఉన్నారు, ఆయా శాఖ మంత్రులు ఉన్నారు. గతంలో మాదిరిగా ముఖ్యమంత్రి అన్ని శాఖలు నిర్వహించు, కేసీఆర్ గారు ఎవరికి కూడా ప్రైవసీ ఇవ్వలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ మంత్రిత్వ శాఖలో కూడా జోక్యం చేసుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ జాగ్రఫికల్ బౌండరీ ఉన్నటువంటి యూనివర్సల్ సిస్టాన్ని సెట్ చేయాలంటే ముందు ఫైనాన్స్ సెట్ కావాలి. ఆ ఫైనాన్స్ సెట్ అయితేనే రాష్ట్రం గాడిలో పడుతుందని చెప్పేసి అనునిత్యం కూడా రాత్రి 12-1 వరకు కూడా అఫీషియల్స్తో, ఫినాన్స్ సంబంధించిన అఫీషియల్తో వారు చర్చలు జరుపుతా ఉన్నారు. డెఫినెట్గా దీన్ని గాడిలో పెడతారు. ఆయన చెప్తున్నటువంటి ఒకే మాట, కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు 10,000 కోట్ల రూపాయలు వచ్చేది ఉంటే ఇప్పుడు 10,600 కోట్లు. ఎందుకంటే దుబారాలన్నీ ఖతం చేసిండు. దుబారా ఖర్చులన్నీ ఖతం చేసి మొత్తం అంటే ఎక్కడికక్కడ మిగులు ఉండేటట్టు, ఎక్కువ రాబడి వచ్చేటట్టు ప్రభుత్వానికి, ఆ రాబడిని మళ్ళీ ప్రజలకు ఇచ్చేటట్టు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో అదొకసారి భరత్ పంపు నేను చెప్పిస్తా. భరత్ పంపు. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే ఇక కేసీఆర్ ఇంకా ఇదొక్కటే కాదు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాదు. ఇవాళ వచ్చి మాట్లాడుతున్న పెద్దగా మాటలు కానీ అవన్నీ దొంగ మాటలే, 100% దొంగ మాటలు. ఆయనకు నిజంగా సత్తా ఉంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే హర్షన్న ముంగట వచ్చి గవే మాటలు చెప్పమని హర్షన్న అడిగేది, దానికి సమాధానం చెప్పమని చాలుగా. ఈ నా దగ్గరికి ఎట్లాగో రాడు కానీ. కాబట్టి కేసీఆర్ ఇదొక్కటే ఆర్థిక వ్యవస్థనే కాదు, భూములు ధరని తెచ్చి ఇప్పుడు శవం ఉంటుంది కదా పట్టుకరపో, శవమే బతుకున్న శవం. నేను ప్రజలకు చెప్పిన శవాన్ని చూపిస్తే ఇప్పుడు అని చెప్పి ఒకసారి శవాన్ని చూద్దురు మీరు కూడా. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే అసలు ఇటువంటి కేసీఆర్ పరిపాలన మళ్ళొస్తే ఏముండకపోయిందా. గిట్రా పెద్ద ఆయన వాళ్ళెవరు దా ఇగో తీరా, ఇగో ఇదే శవం చూస్తురా, ఈయన శవం, బతుకున్న శవం అన్నట్టు. ఎందుకు బతుకున్నా అంటే నీ పేరు చెప్పే, ఫస్ట్ నీ పేరు, ఊరు చెప్పు. నా పేరు గడ్డం వెంకటయ్య. గడ్డం వెంకటయ్య. ఏ ఊరు? ఈరన్నపేట. ఏ జిల్లా? రంగారెడ్డి. చౌదర్గూడ మండలం. ఇప్పుడు నేను బతుకున్నాక చచ్చిపోయానని చెప్పి నా 30 గుంటల భూమి వాళ్ళ పేర చేసుకొని పట్ట చేసుకున్నారు. ఇప్పుడు నేను బోర్డు వేసి 20 ఏళ్ళ దినమైతేనే సార్ వేసి నన్ను చచ్చిపోయానని చెప్పి నా 30 గుంటల భూమి నా కొడుకుల సంతకాలు లే, నా సంతకం లే, మా తమ్ముడు లే, ఎవరు లేసారు. అనవసరంగా మా ఊరి పెద్ద మనుషులు ఎవరికి తెలియకుండా, మాకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా లోపడింట విషయంగా వీళ్ళు చేసి ఏమన్నా చేసి వాళ్ళ పేరు చేసి ఇచ్చినారు. అసలు విషయం ఏంటంటే హర్షన్న, ఇది 30 గుంటల భూమి చూడు. పాత కొందూరు మండలి, ఇది చౌదరిగూడ ఇప్పుడు. అయితే వీళ్ళకు రైతు బంధు పైసలు పల్లె రైతు భరోసా పైసలు మొన్న ముఖ్యమంత్రి గారు వేసిరుగా, మాకు ఎందుకు పడలేదని ఎంఆర్ఓ ఆఫీస్కి పోయిండు. నీకు భూమి ఏడు ఉందని ఎంఆర్ఓ, మరి భూమి ఎందుకు లేదరా నాయన, 20 ఏళ్ళ నుంచి ఉన్నది, ఒక పాస్బుక్ ఇదో అని చూపించింది. చూపియంగానే నీ భూమి నువ్వు చచ్చిపోయినవట కదా, నువ్వు ఎప్పుడో చచ్చిపోయినవట కదా అని చెప్పి చెప్తే, ఇగో ఇద్దరు ఆడోళ్ళు పోయి, మమత గాయత్రి అంట ఇద్దరు పోయి, మా నాయన చచ్చిపోయిండు, మేమే వారసులమని అఫిడవిట్ వేసి ఈయన పేరు మీద ఉన్నటువంటి 30 గుంటల భూమి ఈయనకు సంబంధం లేకుండా, కొడుకులకు తెలియకుండా ఇద్దరు ఎవరో మహిళల మీద పేరు మీద చేసిరా అవతల బట్టర్ అయిపోయిందా. ఇది ధరణి పుణ్యం. ఒకప్పుడు ఒకరి భూమి ఒకరికి ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక కాగితం, ఒక కత్రనో, ఒక ఇద్దరి మధ్య ఒప్పందం ఏం లేదు. ఇక మనిషి చచ్చిపోయినట్టే కత్రమే మార్చు. నీకు ఎంతమంది బిడ్డలే? ఒక్క బిడ్డే. మరి ఇద్దరు బిడ్డలు వచ్చిందాడా? బిడ్డలు కాదు, ఏం కాదు. ఇగో వీళ్ళిద్దరి పేరు మీద చేసి అవతల పడరు. ఇగో కేసీఆర్ ఏది భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి, ఇగో ఇటువంటి ధరణి తీసేయాలంటుర్రు. ధరణి బంగాళాఖాతంలో వేయాలనా ఏం చేయాలి చెప్పు. ఇక ధరణే కాదు, ధరణితో పాటు కేసీఆర్ కూడా వేయాలి. ధరణి మళ్ళీ కిందికి పైకి మనిషిని, బతుకున్న మనిషి. ఇగో ఈయన పిల్లలు ఇద్దరు కొడుకులు, ఓ బిడ్డే. ఈ ఇద్దరు బిడ్డలు ఆడంగా బుచ్చిరు, మళ్ళా ఉన్న భూమి వేసుకొని పోయారు. ఇక రైతు పైసలు రాలే. ఇప్పుడు యాసంగిన ఏం పంట చెప్పి మా ఊళ్ళకు మేడం వచ్చింది. మేడం వస్తే యాసంగి పంట రాపిద్దామని చెప్పి పాస్బుక్ తీసుకొని పోయినా. పోతే లేదు, నీ భూమి లేదు, ఏ భూములలో పట్ట అయింది, నీ భూమి లేదని చెప్పారు. అప్పటికప్పుడుగా ఎంఆర్ ఆఫీస్కు వెళ్ళిపోయినాం. కేసీఆర్ గారు పెట్టిన అదేంది మన ఇదేం పథకం, ధరణి పథకం అద్భుతాలు ఇవ్వన్నట్టు.
చచ్చిపోయిన ఇట్లా ఇట్లా చాలా మంది తిరుగుతున్నారు భూమి మీద. ఇటువంటి శవాలు చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ ఆత్మలు కావు. కేసీఆర్ ఈ ధరణి స్కీమ్ లో భాగంగా చాలా మంది శవాలు అయితే తిరుగుతా ఉన్నారు మనిషి భూమి మీదనే. ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ఇటువంటి వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉన్నారు. చౌదరిగూడెం మండలంలో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి సార్. నాట్ ఓన్లీ చౌదరి కూడా సరే కొన్ని ఉన్నాయి. స్లాట్ బుక్ చేసి జంగే మీసేవ్ జంగే అవును మొత్తం ఫేక్ డాక్యుమెంట్ మొత్తం ఫేక్ డాక్యుమెంట్లు పెట్టేసి ఇక నాయన పాస్బుక్ నెంబరు, ఆధార్ నెంబరు, మా ఫోన్ నెంబరు, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు. పాస్బుక్ నెంబర్ కనిపిస్తుంది కదా. ఎవరున్నారు ఎంఆర్ఓ ఎవరున్నారు ఇప్పుడు? ఎంఆర్ఓ విజయ్ కుమార్ ఉన్నాడు. విజయ్ కుమార్ ట్రాన్స్ఫర్ అయ్యింది సార్. చేసిందంతా ఆయన్నే మొత్తం. మీది రంగారెడ్డి జిల్లాకు వస్తుందా? ఒక్క నిమిషం ఆగు. ఇట్లా తయారయ్యి చౌదరి కూడా ఇంకోటి చిన్న విషయం సార్. ఇప్పుడు మేము కేసు పెట్టాం సార్. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన 20 తారీఖు. ఇద్దరు లేడీస్ మాత్రమే రిమాండ్కి పంపిండు మొన్న ఎస్ఐ. ఎందుకు మిగతా ఎందుకు పంపలేవన్నంటే డాక్యుమెంట్ పెండింగ్ ఉంది, 2 రోజులు ఆగాల, 2 రోజులు నువ్వు ఎక్కడ గెలకకు. కలెక్టర్ గారిని కలిసిండ్రా? లేదు సార్. ఎంత కలెక్టర్ గారు చాలా మంచి కలవండి అంటే నువ్వు ఎక్కడ గెలకకు అని చెప్పేసి నన్ను అన్నాడు. ఎవరు ముందు నుంచి భరోసా ఇచ్చింది ఎస్ఐ గారు, చదువుకుడి ఎస్ఐ. వాళ్ళిద్దరు ఎందుకు మెయిన్ సూత్రధారులు వదిలేసి ఈ లేడీస్ నువ్వు రిమాండ్ పంపించేసినావు. వీళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళిద్దరు ఏం చేసారు అన్న మిగతా అంతా ఇక్కడ పోయారు, మరి వాళ్ళతో పాటు పంపాలి కదా. మీసే జంగా సూత్రధారి మెయిన్ సూత్రధారి ఆయన పట్టుకుంటే ఎంఆర్ఓది మొత్తం మండలం ఏం జరిగిందా మొత్తం బయటపడతాయి. ఆయన రిమాండ్కి అందుకే పంపలేదు. ఆయన సహకరించేసి స్పెషల్ నువ్వు స్టేషన్ వరకు వచ్చిన ఎందుకు వదిలిపెట్టినావు? స్టేషన్ వరకు వచ్చిన వేరే స్పెషల్ కార్లా 4 ఆయనతో పాటు 4 వెళ్ళిపోయారు. మీరు కంప్లైంట్ వాళ్ళ మీద కూడా ఇచ్చారా? మొత్తం 9 మంది సార్. ఇగో 9 మంది విట్నెస్లో సహా వదలలే. ఇందులో పెట్టిన విట్నెస్ కూడా ఉంటారు. ఆధార్ కార్డులు ఉంటాయి వాళ్ళ ఆధార్ నంబర్లతో. విట్నెస్ వీళ్ళ రిలేటివే. ఏమని రాసిండే వీళ్ళిద్దరు ఈయన గుట్టి వెంకట 2005లో చనిపోయాడు, ఇది నిజము, వీళ్ళు నాకు తెలుసు అన్నట్టుగా సైన్ చేసి వాళ్ళిద్దరు ఈయన పిల్లలంట. ఆయన తెలుసు అంట. సరిగ్గా చూడండి. కరెక్ట్. 2005లో చనిపోయిండు. ఈయన ఇద్దరు పిల్లలు ఈయన పిల్లలే. ఇది నిజం. జీ యాదవ్ టీఆర్ఎస్ లీడర్. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం అందరూ ఇప్పుడు గీదన్నా వీళ్ళు చేసిన కథ మొత్తం అవినీతే. మొత్తం కేసీఆర్ పరిపాలన అంటే అవినీతి. మళ్ళొచ్చి పొడుగు మాటలు చెప్తున్నాడు ఆ బస్సుల మీద నిలబడి, నేను ఇట్లా నా అంత సిపాయి లేడు. ఏంటంటే 20 తారీఖు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఇద్దరు మాత్రం రిమాండ్ పంపినాం, మిగతా వాళ్ళంతా ఇక్కడ. ఇప్పుడు ఎవరు ఏఎస్ అయినా ఇక్కడ పోలీస్ స్టేషన్ అక్రమ్ చౌదరిగూడ మండలం అక్రమ్ చౌదరిగూడ పిఎస్ చౌదరిగూడ పిఎస్. మిగతా వాళ్ళందరూ ఇక్కడ. మెయిన్ సూత్రధారులు ఇద్దరు. ఎంఆర్ఓ సస్పెండ్ కావాలా, ఆయన రిమాండ్ కావాలా. ప్లస్ ఇంకొకటి మెయిన్ సూత్రధారి మీసేవ నంబర్ ఉందా తీసుకున్నాను. మీసేవ కూడా బంద్ కావాలి. చౌదరిగూడ ఎస్ఐ నెంబర్ ఉందా? ఉంటే అందరి మీద కట్టిరు కేసు. కామన్ నంబర్ చదవకు, మళ్ళీ ఆయన అందరు ఫోన్ చేసి ఇబ్బంది పెడతారు. పర్సనల్ నంబర్ నట్టు కొట్టరా అదే. మెయిన్ సూత్రధారులు ఇద్దరు. ఎంఆర్ఓ పాత ఎంఆర్ఓ చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు వెళ్తే అన్ని బయటపడతాయి. ఎందుకు వాళ్ళిద్దరిని నిర్లక్ష్యం చేసిండు. మిగతా మెయిన్ క్యారెక్టర్లను వదిలేసి వాళ్ళు ఎందుకు పంపిండు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే అయింది ఇదంతా. ఆర్టీ యాక్ట్ లో తీసుకుర్రు. అది కూడా 15 రోజులకి ఇచ్చారు సార్. వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి కూడా. మీరు సీసీ కెమెరాలో వచ్చిన వస్తుంది ఎంఆర్ఓ ఆఫీస్లో. గుడ్ మార్నింగ్ నమస్తే అండి. నమస్తే సార్, నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నాను సార్. నమస్తే సార్, ఇక్కడ ఈ చౌదరిగూడ నుంచి ఫార్మర్స్ వచ్చినారు. వాళ్ళ భూమి 30 గుంటల భూమి వేరే వాళ్ళ పేరు మీద అయితే తమరు సహకరించి ఇద్దరిని ఎవరి పేరు మీద చేసుకురో వాళ్ళని రిమాండ్ పంపినట్టు చెప్తున్నారు. మిగతా వాళ్ళని పంపలేదనేది వాళ్ళ ఆవేదన. వాళ్ళని ఎందుకు వదిలేస్తా ఉన్నారు, ఎందుకు అని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం అవుతుంది. ఇప్పుడు లైవ్ లో ఉన్నారు నాతో. వాళ్ళని కూడా చేస్తాం. మనకు డాక్యుమెంట్స్ రావాల్సి ఉన్నాయి. ఇంకా వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేసేది ఏం లేదు. ఎవరు సపోర్టింగ్ ఉండదు మనది. ఖచ్చితంగా వాళ్ళని కూడా చేస్తాం. మీరు తక్షణమే దీన్ని సీరియస్ గా తీసుకొని
ఎందుకంటే ఇప్పుడు మన ఇటువంటి బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే సగం సగం జరిగితే కూడా ప్రజలకు మంచిది కాదు. కాబట్టి కంపల్సరీ చేస్తామన్న. మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించండి. అటువంటి వాళ్ళు ఇట్లా ఫోర్జరీ సంతకాలని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా పొరపాటే కదా అది. కంపల్సరీ చేస్తామన్నా. అంటే మనం ఎవరు స్పేర్ చేసేది ఏముండదు. మళ్ళీ వచ్చి కలుస్తాడు వెంకటయ్య కొడుకులు వస్తారు, వచ్చి కలుస్తారు, వాళ్ళని కూర్చోబెట్టి నీళ్ళు దాపించి భరోసా ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి తోలియండి. కంపల్సరీ. ఓకే పెద్ద ఆయన, ఏడికి బోదులే నీ భూమి, నేను మాట్లాడతా కలెక్టర్ గారితో. ఇగో ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ ఉన్నాడా పెద్ద ఆయన, కేసీఆర్ అనేటోడు ఏం చేసినట్టే కుక్కకు పెత్తనం ఇస్తే కుండల వాళ్ళకు పెట్టినట్టుగా ఆయన ముఖ్యమంత్రిని చేస్తే ఇగో ఇదే ఒకని భూమి ఒకనికి రాసుడు ఒకటి ఎత్తుకపో. ఇదివరకు గట్లుండేనా ఇప్పుడు కేసీఆర్ పెళ్లి చేసుకున్నాక 4 ఏళ్ళు 5 ఏళ్ళు దానికి ఎమలవాడ పోయినా ఎవరైనా పోతే కూడా గంట భూమి కూడా పోలేదు అప్పుడు పోలేదు. ఇప్పుడు నేను వచ్చినాక 20 ఏళ్ళు అయితే నేను వచ్చినాక బోరేసి కూడా పోయినా 20 ఏళ్ళు అవుతుంది. నా 2 కొడుకులు నేను ఇప్పుడు చేసుకుని ఉన్నాం. ఇప్పుడు ముండో భూమి పోయినాక ఏడు బతకాలి సార్ నేను చెప్పు. నాకు ఉండేదే పోలేక భూమి అసలు మా తమ్ముడు పోలేదు, మా వాళ్ళు పోలేదు, ఎప్పుడు పోలేదు, నాది ఒక్కది పోలే సార్. ఇంకొకటి నాకు మీసేవ మీద కూడా చర్య తీసుకొని బంద్ చేసేయాలి. దానివల్ల పూర్తిగా మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. మీసేవ మెయిన్ క్యారెక్టర్ మీసేవ తప్పకుండా ప్లస్ ఎంఆర్ఓ. మీరు ఒక పని చేయండి, రంగారెడ్డి కలెక్టర్ గారిని కలవండి, ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని ఒక కంప్లైంట్ చేయండి. నేను ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే నేను సిపి దగ్గర కూడా నేనేమంటున్నా భాయ్ సాబ్, ఆయన ఇప్పుడే చెప్పిండు కదా లైవ్ లో నాకు పూర్తి నుంచి సార్ సహకరించండి. నేను చెప్పేది ఎందుకు డిలే అవుతుందో నాకు అర్థం కాదు. డిలే ఏం కాదు, ఇక డిలే ఏం కాదు, ఏడికి రావని అక్కడికి వచ్చినావు, డిలే ఏం కాదు. ఇంకోటి రెండోది రంగారెడ్డి కలెక్టర్ గారికి మీరు కలవండి, కలుస్తారని నేను చెప్తా. మీరు ఆ మీ సేవ మీద కంప్లైంట్ ఇవ్వండి, ఓకేనా? వాళ్ళిద్దరిని వీలైన తొందరగా ఇదే కదా ఈ భరోసా కోసమే మీరు వచ్చారు. ఎంఆర్ఓ వాళ్ళిద్దరు మాత్రం డిమాండ్కి నేను ఏమంటున్నా, ఈ భరోసా కోసమే కదా మీరు ఇక్కడికి వచ్చింది. మీ దగ్గర ఈ భరోసాతోటే మేము వచ్చినాం సార్. మీ దగ్గర న్యాయం జరుగుతుంది మీ ముందే మాట్లాడినా చెప్పిన, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సార్. అది ఎట్లయినా ఎంత పరిస్థితి అయినా నా 30 గుంటల భూమి నా భూమి నాకు కావాలి. నీ భూమి నీకు రాకపోతే నీ భూమి బతకాలి చెప్పు. నా కొడుకులు పెద్దయినా నా కొడుకులు ఎప్పుడు బతకాలి చెప్పు. ఆ కూర నీ భూమి నీకు రాకపోతే మేమిద్దరం మా ఇద్దరిది ఎట్టి పరిస్థితి నా భూమి నాకు 30 గుంటల భూమి. అప్పటి గవర్నమెంట్ కాదే, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, నీ భూమి నీకు వస్తుంది. ఎంఆర్ఓ ఏమంటుండే? ఎంఆర్ఓ ఎంఆర్ఓ కాల్ కలుపు. అక్కడ ఎంపీడీఓ నా క్లాస్మేట్ ఉన్నాడు ప్రవీణ్ అని. నెంబర్ ఎంఆర్ఓ నంబర్, ఎంఆర్ఓ తహసీల్దార్ నెంబర్. ఎందుకంటే మీ సేవ అంటే నథింగ్ బట్ డాక్యుమెంట్ రైటర్ అంటే అనే చేస్తుంటారు. వాళ్ళు బయట ఉంటే కూడా కొద్దిగా మ్యానిపులేట్ చేస్తారు. ఎస్ఐ గారికి మనం ఆ మాట చెప్పాల్సి. అరే ఇప్పుడు ఇద్దరు లోపల చేసిన వాళ్ళంతా బయటనే ఉన్నారు, మీ సేవ కూడా కానీ వాళ్ళు వీళ్ళు కానీ. ఇప్పుడు ఈయననే ఉండా? ఇప్పుడు ఉన్నాయి నాకు ఇప్పుడు ఉన్నాయి ఇక ఏం పేరు? జగదీష్. 0863661. మొన్న ట్రాన్స్ఫర్లు వచ్చిండు ఆయన. మొన్న ట్రాన్స్ఫర్లు వచ్చినట్టు మీసేవ మీద అన్న కేసీఆర్ పరిపాలన అట్లా తలగబడ్డ మంచోడులే ఆయన, చేస్తాడు జగదీష్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నాను సార్. సార్ ఇప్పుడు మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు సార్. ఒక బాధితుడు వచ్చిండు సార్, గడ్డం వెంకటయ్య అని సార్. ఆయన భూమిని 30 గుంటల భూమిని గత ఎంఆర్ఓ వేరే వాళ్ళ పేరు మీదకి ఒక అఫిడవిట్ పెట్టి మార్చేసినారు సార్. ఆయన నా భూమి నాకు కావాలని నా స్టూడియోలో వచ్చి నిలబడ్డాడు సార్. ఈయన చనిపోయిండని అఫిడవిట్ వేసి తీసుకొని పోయారు సార్. అది విషయం ఏంటంటే గడ్డం వెంకటయ్య అనే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు సార్. అది ఏమైపోయిందంటే ఈయన ఒకటే అనుకుని కొంచెం అది తప్పు జరిగింది. దాని మీద రిపోర్ట్ కూడా పంపాము కలెక్టర్ గారికి క్యాన్సిలేషన్ కోసం. ఓకే అది కాదు సార్, ఒకటి ఆయన మనోవేదనకు గురవుతున్నాడు కదా సార్. లేదు సార్, మేము చూసాము. నేను తర్వాత నా నోటీసులు వచ్చినాక ఎంక్వైరీ చేశాను, చేసి దాని మీద రిపోర్ట్ కూడా పంపాము. అయితే ఇప్పుడు ఈయన నష్టపోయింది, ఈయన ఆందోళనకు గురైంది వాస్తవమే కదా? వాస్తవం సార్. ఎవరి వల్ల? అది గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్ నిర్లక్ష్యం వల్ల. సార్
మరి ఇది సరి చేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది కదా. అదే సార్, అందుకోసమే రాశాము, దాని మీద యాక్షన్ మీరు తీసుకుంటాం తక్షణం మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయండి, సార్. పై వాళ్ళకి రిమైండ్ చేసి ఆయన 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 కొద్దిగా భరోసా ఇచ్చి ఇప్పుడు ఆయనకు రైతు భరోసా పైసలు రాలేదు ఆయనకు, ఇప్పుడు పైసలు ఎట్టుపోతాయి, ఈ పైసలు నువ్వే కట్టాలి ఇప్పుడు. సార్ జరా ఈ వెంకటేని ఇబ్బంది పెట్టకుండా తక్షణమే ఆయన భూమి ఆయనకు వచ్చేటట్టు చూడండి సార్, ప్రయత్నం చేయండి. సరే, ఓకేనా? ఓకే సార్. రైట్. ఆ మీ సేవలో కూడా కొద్దిగా అక్రమాలు జరుగుతూ ఉన్నాయట, ఇటువంటి కొద్దిగా చర్యలు అట్టు తీసుకోండి సార్. ఓకే, తీసుకుంటాం. రైట్. ఓకే పోయింది, అయిపోతుంది. ఆయన దృష్టిలో ఉంది మీకు అన్యాయం జరిగిందని. ఓకే రైట్ రైట్ పెద్ద. మీకు అన్యాయం జరిగిందని ఆయనకి తెలుసు కాబట్టి ఉంది. ఇక ఇట్లా కేసీఆర్ పెట్టిన ఏ స్కీమ్ అన్నా తీసుకోయాను, ఏ స్కీమ్ అన్నా తీసుకోను, అందులో ఇటువంటి అనేకం ఉంటాయి, కోకోలలు ఉంటాయి అన్నట్టు. మామూలుగా ఒక నానుడు ఉంటుంది కదన్న, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి అన్యాయం జరగొద్దని. కానీ ఈయన స్కీమ్లలో 100 మంది దోషులు తప్పించుకున్నారు, అమాయకులు దోషులయ్యారు. 100 మంది దోషులు కలిసి అమాయకులను బలి చేసుకుంటున్నారు. కేసీఆర్ నమ్ముకుంటే ఎంత పరిస్థితి ఉంటుందంటే, ఏది ఇప్పుడు ఇగో జిఎస్టీ అధికారులు 45 కోట్లు గోల్మాల్. కేసీఆర్ నమ్ముకున్న అధికారుల పరిస్థితి, అటు నమ్ముకున్న కొంతమంది పోలీసుల పరిస్థితి, కొంతమంది కలెక్టర్ల పరిస్థితి ఇగో ఇంత దారుణానికి వచ్చింది. వీళ్ళందరూ కూడా జైలుకు, ఇప్పుడు నిన్న 5 జిఎస్టీ అధికారులను అరెస్ట్ చేసి లోపలికి పంపిరి, పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి పంపిరి, అధికారులు అరెస్ట్ అవుతా ఉండే, జిహెచ్ఎంసీ అధికారులు అరెస్ట్ అవుతా ఉండే. కేసీఆర్ పరిపాలన చక్కగా ఉంటే వీళ్ళెందుకు అరెస్ట్ అవుతురు? కాకపోదురు కదా. కాబట్టి కేసీఆర్ పరిపాలన అనేది ఒక పరిస్థితి తీసుకొచ్చింది. బేసిక్గా ఎంప్లాయీస్ ఎవరైనా కూడా గవర్నమెంట్ పని చేయాలి, వ్యక్తులకు పని చేయదు. వ్యక్తులకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ ఏమైందంటే కేసీఆర్ గారు వచ్చిన ఈ 10 ఏళ్లలో మీరు ఇంకా పోలీసులను చూసే పరిశాన్ అవుతారన్న. మేము చిన్నగా ఉన్నప్పుడు పోలీసు వాడు ఏదన్నా ఎవరైనా సూసైడ్ చేసుకుంటే పోస్ట్ మార్టం కోసం పంచనామా కోసం వస్తే లాక్ కనబడగానే సందులో దాక్కునేది మనం. ఇలా పోలీసుల ముందర పోయి ఎంపీటీసీ ఓడిపోయిన అధికార పార్టీలు పోయి కాలు మీద కాలేసుకొని కూర్చోబట్టి పోలీసులే అట్లా తయారవుతున్నారు. అంటే వ్యక్తులను పూర్తిగా ప్రలోభ పెట్టుకుంటూ అఫీషియల్ బతికేసరికి ఇట్లే అవుతుంది. ఈ పరిస్థితి తప్పులు చేపిస్తున్నారు, వాటిని టైం అయిపోతుంది. దొరికేది వాడు నేను ఎంప్లాయ్ అనుకున్నా, నేను తప్పు చేసేది నేనే దొరికేది, చేపించేది మాత్రం పొలిటీషియన్. ఈ మాత్రం ఎందుకు హయ్యర్ అఫీషియల్స్ పూర్తి ఇట్లా అయిపోయారు. ఇక రోహిత్ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు పునర్విచారణకు ఆదేశిస్తాం, న్యాయం జరిగేలా చూస్తాం. రోహిత్ తల్లికి సీఎం రేవంత్ రెడ్డి హామీ. రోహిత్ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోగా వర్సిటీ వీసీతో పాటు పలువురు నేతలపై దాఖలైన కేసులో ఆధారాలు లేవంటూ శుక్రవారం హైకోర్టు విచారణను ముగించింది. దీంతో రోహిత్ తల్లి రాధిక శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఇక్కడ ఏబీవీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల చేత హ్యూమిలియేషన్కి గురైందనేటువంటి ఆరోపణలు ఆ కేసులో ఉండే. అప్పుడున్నటువంటి వీసీ అప్పారావు, ఆ తర్వాత ఇంకొంతమంది భారతీయ జనతా పార్టీ అనుబంధ నాయకుల్లాగా వ్యవహరించి ఇక్కడ ఈయన పైన ఒత్తిడి చేసిరు, అందుకే ఆయన సూసైడ్ చేసుకున్నాడు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. గమ్మత్ ఏంటంటే తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టిరు, భారతీయ జనతా పార్టీ అనుబంధ నాయకులకు క్లీన్ చిట్ ఇచ్చారు. దీనిపైన ఇక మేము బీజేపీ మేము ఒకటే కాదని అననీకి లేదు ఇక, ఎందుకంటే మీ ఇంటర్నల్ వ్యవహారాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నీది నువ్వు, నా బిడ్డది నువ్వు మాఫ్ చేయి, నీది నేను మాఫ్ చేస్తా, ఈ కార్యక్రమం కనిపిస్తూ ఉంది. ఇక్కడ క్లియర్గా రోహిత్ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు జరగాలి. కేసీఆర్ దలుచుకుంటే ఏ తప్పు చేయనోని జైలు ఎత్తాడు, మర్డర్లు చేసినోని బయట దింపుతూ ఉంటాడు. అటువంటి పరిస్థితి ఉండే అప్పుడు కేసునే తప్పుదో పట్టించారనేది వాళ్ళ ఆరోపణ. మరి కేసును మళ్ళీ విచారించాలని చెప్పి వాళ్ళు కోరితే వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసును మళ్ళీ దర్యాప్తు చేస్తామని చెప్పిండు. ఇది భరోసా. అయ్యో బిడ్డ, ఆడ శిశువును బతికుండగానే పాతి పెట్టారు. అబ్బా, అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన పసిప్రాణం. కదలికలను గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్యాంకర్ డ్రైవర్ మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు. హనుమకొండ జిల్లా ఊరుగొండ శివార్లో దారుణం, ఎంజీఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కిన ప్రాణం. ఈ డిఎన్ఏ చేసి ఎవరి మీద అయితే అనుమానం ఉంటుందో డిఎన్ఏ టెస్ట్ చేసి వాళ్ళని తెచ్చి ఇలా వాచి పెట్టాలి. ఎంతో దుర్మార్గం అన్న, సంప్యాక్ ఎక్కడదన్నా, ఎంత ముదుగుంది చూడు పాప, చిన్న పిల్ల, తల్లి హౌస్ ఎంత గొప్ప చూడు. అర్ధగంట ఉన్న తర్వాత కూడా తీస్తే బతికిందంట.
బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్టే, ఈయనకి వేస్తేనేమో శంఖంలో పోసినట్ట. నరేంద్ర మోదీది ఉత్త గ్యాస్ కంపెనీ, ఈయనది గోబర్ గ్యాస్ కంపెనీ, నీది బోకస్ కంపెనీ. ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తానని మోసం చేసిండు. ఫ్రీ బస్ తో ఆడోళ్ళు సిగలు పట్టుకుంటున్నారట. అంటే ఫ్రీ బస్ వద్దంటుడు చూడు. 5 నెలల్లో రాష్ట్రం ఆగమైపోయింది. నేను జైళ్లకు భయపడటోని కాదు, తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను. మంచిర్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ ప్రసంగం. తెలంగాణకు జరిగిన అన్యాయం ఏంది నాకు చెప్పు ఫస్ట్. తెలంగాణకు అన్యాయము ఉన్నదంటే అది కేసీఆర్ రూపంలోనే ఉన్నది కదా. ప్రజలే సర్టిఫికెట్ ఇచ్చింది. తెలంగాణకు అన్యాయం జరిగితే నువ్వు వద్దు కేసీఆర్, నువ్వు వద్దు, నీ పరిపాలన వద్దు, నువ్వు పోయి పండుకోపు అని చెప్పి నిన్ను ఓడగొచ్చి పంపించిన తర్వాత లేలే నన్నే గెలిపించిన అన్నట్టు వస్తున్నావు. మళ్ళా నీకు చేతనైతే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇగో ప్రజల ఆకాంక్షలు ఇవ్వనే అని చెప్పు. అసెంబ్లీకి దొంగలు కాదు, దొడ్లేకి రాదు. మా ముఖ్యమంత్రి గారు ఆహ్వానించిండు కూడా. ప్రత్యేక హెలికాప్టర్ పెడితే మేడిగడ్డ కాడికి రమ్మన్నాడు, అసెంబ్లీకి కూడా రమ్మన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా మీకు ఎంత టైం ఇవ్వాలో అంతకు 2 ఇంతలు ఎక్కిస్తాను. రాలేదు, నువ్వే పారిపోయినావు. ఆడ వారిపోయి అసలైన అసెంబ్లీలో చట్టసభ అంటే ప్రజల ఆత్మ, ప్రజల గుండెకాయ, ప్రజాస్వామ్యానికి గుండెకాయ. ఆ గుండెకాయ కాడ మాట్లాడకుండా ఈ బోటిపెగుల కాడకు వచ్చి నేనున్నా, నాది భరోసా, నేను దున్నేస్తా, నేను పడేస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉంటే నోటితో నవ్వే పంచాయతీ అయితే కాదు ఇది. బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్టే. నరేంద్ర మోడీది ఉత్త గ్యాస్ కంపెనీ అని కేసీఆర్ అంటా ఉన్నాడు. ఆయన ఉత్త గ్యాస్ కంపెనీ కానీ ఓ సరే 2016లో ఇదే నరేంద్ర మోడీ మెదక్ జిల్లా, అప్పుడు మెదక్ జిల్లా ఉండే గజ్వెల్ నియోజకవర్గం కొండపాక కాడ మిషన్ భగీరథ నల్ల ఓపెన్ చేసేటప్పుడు మోదీజీ ఆ మాన్తే నై మాన్తే మై పూరా మాన్తాం, ఆ భ్రష్టాచార రహితు, నీకు నువ్వు ఎలాంటి పాపం చేయవు, నువ్వు చాలా మంచోనివి. మన సువార్త స్వస్థత సభలలో కూడా అంత గొప్పగా వాడరు. అటువంటి వాడి నరేంద్ర మోడీని అహో ఇహో అని పొగిడినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మొన్న నాగపూర్ కాడికి పోయిండు. నాగపూర్కి పోయి సభ పెట్టి మై మోడీ అచ్చే దోస్తే అన్నాడు. ఇప్పుడేమంటుడు? మోడీ ఉత్త గ్యాస్ అంటుడు. నీకు నచ్చినప్పుడు దోస్తు, నువ్వు కాదనుకున్నప్పుడు వేస్టా. ఈ ఎన్నికల దాకా ఈ పంచాయతీ మళ్ళీ ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ అలాయి బలాయి మళ్ళీ గొంగట్ల ముచ్చట పెట్టుకుంటారు, ఓడిచిపోతుంది. ఇప్పుడు కూడా రాజకీయ మిత్రత్వమైనటువంటి కుట్రని, మిత్రత్వం లేకపోతే ఇప్పుడు కూడా అదే 15 లక్షలు వేస్తానని మోసం చేసినట్ట. నువ్వు చేసిన మోసాలు రాస్తే రామకోటిని దాటుతుంది, కల్వకుంట్ల కోటి అవుతుంది. అది పుస్తకాలు లైబ్రరీ పెట్టవచ్చు నీ అబద్ధాలతోటి. ఫస్ట్ ఓ పని చేయి కేసీఆర్. ఇప్పుడు జనము రైతులు కష్టాలలో ఉన్నానంటున్నాగా, నీ పార్టీలో 1000 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు అప్పే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పియవా? 1000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పి, తెలంగాణ ప్రజలే జామీన్, మేము జామీన్ ఉంటాం, పో ఇచ్చేయి, ఏం కాదు. ఇక నీ తాను ఏముంది, ప్రజల వాయిస్ అన్న, ప్రజల వాయిస్ అంతే కదా. నీ తాను 1000 కోట్లు ఉన్నాయి, అప్పిచ్చేయి రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్రం కష్టాలలో ఉంది కదా, ఇది అందరికి తెలిసిన సత్యమే కదా. నువ్వు చేసిన అప్పుకే 27,000 కోట్ల రూపాయలు మిత్తే కట్టినాం కదా. నీ తాను ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయలు ఇప్పుడు నిజంగా ఈ ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే, ప్రజల కష్టాలలో ఉన్నారన్న భావన నీకుంటే ఆ 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పి మళ్ళీ బిచ్చితో ఇద్దాం. ఫ్రీ బస్సుతో ఆడోళ్ళు సిగలు పట్టుకుంటున్నారంట. ఆడోళ్ళు సిగలు ఎందుకు? ఫ్రీ బస్సు వద్దానా? నువ్వు పెట్టావు అని ముఖానికి వెళ్ళడానికి ఈ ఆలోచన వచ్చిందా కేసీఆర్ నీకు ఎప్పుడన్నా? ఫ్రీ బస్సు పెట్టొద్దు అని అంటుండు. ఇలా ఫ్రీ బస్సు పెడితే ఎంతో మంది ఆడోళ్లకు భరోసా దొరికింది. ఓ తల్లి మా ఊరు నుంచి ఇక్కడ కుషాయిగూడకు వచ్చి పనిచేసిపోతుంది. ఆమె గతంలో పనిచేసినప్పుడు రాను 50 రూపాయలు, పోను 50 రూపాయలు టికెట్ ఉంటుండే. ఇవాళ ఆమె ఫ్రీగా బస్సు ఎక్కి ఆధార్ కార్డు చూపించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఈ ఫ్రీ బస్ జర్నీ ఏదైతుందో ఆడికి వస్తుంది, ఆధార్ కార్డు చూపించి పని చేసుకొని వెళ్ళిపోతుంది. కూలీ డబ్బులు మిగులుతున్నాయి. నెలకు 3,000 రూపాయలు, రోజు 100 రూపాయలు, నెలకు 3,000 రూపాయలు మిగులుతా ఉన్నాయి. ఒక ఆయన అంటాడు మహిళలకు ఇస్తానో అంటే ఇవి కావా? ఇస్తున్నాం కదా. ఏంటి మరి అయినా కూడా ఇస్తున్నాం కదా. అయినా కూడా ఇస్తున్నాం కానీ ఇగో ఇటువంటి అన్ని అబద్ధాలు చెప్తా ఉంటాడు.
ఇంకోటన్నా ఈ మహిళలు ఈ బస్సులలో ప్రయాణం చేయడం వల్ల ఉట్టిగా పోయిరారు కదన్నా ఒక ఊరు నుంచి ఒక ఊరుకోవాలంటే ఎండ ఆయాసం ఆయాసం ఎండ ఆరోగ్యం అనారోగ్యం అన్నీ ఉంటాయి కదా వాళ్ళు పోయి రావడం వల్ల కొనుగోలు శక్తి పెరిగి మనకు డబ్బు కూడా చలామణి అవుతుంది, ద్రవ్య చలామణి అవుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, ట్యాక్సెస్ వస్తున్నాయి, జిఎస్టీ పెరుగుతుంది. ఈ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఏమంటే సూచనలు ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక వ్యవస్థలో ఫ్రీ బస్సు నడిచేటప్పుడు కొన్ని ఏమైనా ఇబ్బందులు టెక్నికాలిటీస్ లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు. ఇప్పుడు మహిళలకు ఏం చెప్తావు నువ్వు, మీకు ఫ్రీ బస్ ఇవ్వద్దు అని చెప్తావు, అదే కదా నువ్వు చెప్తున్నటువంటి మాట. ఏమి ఇవ్వాలి, వైన్స్లు పెట్టాలి, వైన్స్ల టైం పెంచాలి, పర్మిట్ రూమ్లు పెంచాలి. ఇది కేసీఆర్ భరోసా పథకం. మహిళా కళాశాలల పక్కన బార్ రూమ్లు పెట్టాలి. ఈ నీ పథకాలు. ఫ్రీ బస్ తో ఆడోళ్ళు సిగలు పట్టుకుంటున్నారట. ఆడోళ్ళు ఫ్రీ బస్సు లేకముందు కూడా సీట్ కాన్నో ఆన్నో ఇన్నో మస్తుగా పంచాలి. అందరు పట్టుకుంటారు, మనం ఎక్కలేదా బస్సు? ఎన్నిసార్లు బస్సు ఎక్కేటప్పుడు కడిచిప్ అయితే ఒక కడిచిప్ తీసి అవతల వారేస్తా ఉంటారు. నా బస్సు రాగానే కిటికీలకి వెళ్ళి ఎక్కేస్తారు, వెనకటి నుంచి ఉన్నది. దానికి ఏదో ఫ్రీ బస్సులో ఆడోళ్ళు మొత్తం కొట్టుకుంటానికే బస్సు. మన ఛానల్ ద్వారా నేను ఒకటి చెప్తా ఉన్నా బస్సుకు సంబంధించి. ఇలా కేసీఆర్ చేసిన నిర్వాహకం వల్ల ఆర్టీసీ మూతపడిపోతుండే. ఆర్టీసీలో పనిచేసే 50,000 మంది ఎంప్లాయీస్ కూడా రోడ్డున పడుతుండ్రి. అసలు ఇక ఆర్టీసీని నమ్ముకునే పరిస్థితి లేకుండే. ఇవాళ ఫ్రీ బస్ అనేది మా పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం వల్ల ఒకటి ఏం జరుగుతుందంటే ఆర్టీసీ బతుకుతుందనే భరోసా వచ్చింది. అవును, ఎక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు, నెల నెలకు ఆ సబ్సిడీ అక్కడ ఇచ్చేస్తుంది, గవర్నమెంట్ తన తిప్పలు తాను పడుతుంది. కానీ ఆర్టీసీ బతికింది, ప్రజలకు ఒక రవాణా సౌకర్యం, గవర్నమెంట్ దాని ఒక భరోసా వచ్చింది. ఇది అర్థం చేసుకుంటలేరు. అవును, ఈ రకంగా ఒక దాన్ని అది కొద్దిగా కలకల్లాడితేనే కదా దాని మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టేది. ఆ ప్రయత్నం జరుగుతూ ఉంటే ఈయన ఫ్రీ బస్ వద్దని చెప్తాడు కేసీఆర్. నేను 5 నెలల్లో రాష్ట్రం ఆగమైపోయిందట. ఏం ఆగమైంది కేసీఆర్, ఏం ఆగమైంది? నీ చేతిలో ఇంకొక నెలున్నా ఇక కథమైపోయింది రాష్ట్రమే, ఏం లేకుండా పోతుంది. నువ్వేం లేదు, నీ కథ ఎట్లా అంటే మేడి పండు లెక్క మీద ఎర్రగుంది కానీ లోపలంతా పుచ్చిపోయే ఉండే నువ్వు చేసిన కథ. ఆ ఎరుపు కూడా ఆయన ఎరుపే, ఆయన కుటుంబం 5 నెలల ఆగమైంది రాష్ట్రం కాదు కేసీఆర్. నువ్వు ఆగమైనవు, నీ కొడుకు నీ బిడ్డ ఆగమైపోయింది. మీరు నేను జైల్లోకి భయపడేటోని కాదట. ఈయన జైల్లోకి భయపడేటోని కాదైతే నీ ఖమ్మం జైల్లో నిరాహార దీక్ష టైంలో వేసినప్పుడు ఆయన పాపారావు ఎవరో ఉండే కదా, డాక్టర్ పాపారావేనా? అప్పుడు ఎవరెవరో ఉండే, ఈ వికారాబాద్ చంద్రశేఖర్ గారు వీళ్ళంతా ఉండే, విజయరామారావు గారు అంతా జల్దీ పట్టుకోపోరు నా నీళ్ళకి అని చెప్పిండట. ఆల్చమే చేయకూరి అని చెప్పిండట. గట్టుడు కేసీఆర్ ఈయన జైల్లోకి భయపడట. నువ్వు జైల్లోకి భయపడు, జైల్లో దాకేందుకు కేసీఆర్? గన్మెన్ లేకుండా ఈ పంజగుట్ట చివరస్తాకు వచ్చిపో. అప్పట్లో గన్మెన్లు ఉండి కూడా యూనివర్సిటీకి రాలే కదా, గన్మెన్లు ఉండి రాలే. నువ్వు గవర్నమెంట్ ప్రోటోకాల్, సీఎం భద్రత అయినా రాలే. తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనట. తెలంగాణకు జరిగిన అన్యాయం చేసినోడు ఎవడి 10 ఏళ్ళు బట్టి తెలంగాణ అనేటువంటి ప్రత్యేక రాష్ట్ర పదం పుట్టింది జూన్ 14, 2014 జూన్ నుంచి పుట్టింది. జూన్ 2 అయితే ఈ రోజు నుంచి మొన్న డిసెంబర్ దాకా తెలంగాణను ఏలింది నువ్వే. మరి అన్యాయం జరిగి ఊరుకోనంటే ఏం న్యాయం జరిగింది ఏందో చెప్పు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్ప న్యాయం తెలంగాణకు జరిగినప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో చూడాలంటాడు. వేలాది మంది పిల్లలు సూసైడ్లు చేసుకున్నారు. పరీక్షలు రాస్తే కూడా రిజల్ట్ ఏనికి శాతగాలే. అన్నా వెనకటికి మాన్యువల్ గా టీచర్లు లెక్చరర్లు దిద్ది మార్కులు టోటల్ చేసి మాన్యువల్ ఇచ్చిన రోజుకి ఇంత పొరపాటు జరగలే. ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత కూడా పిల్లలు సూసైడ్ పిట్టల్లాగా రాలిపోతే ఒక్కని వలకరియలే పోయి అరే ఎట్లయిందమ్మా. ఇప్పుడు పోయి బజ్జీలు తింటుండు, ఏది మురుకులు బజ్జీలు హోటల్ ఛాయ్ హోటల్ కాడ కూర్చుంటుండు. ఆ ఛాయ్ హోటల్ వాళ్ళని ప్రగతి భవన్ కాడికి వస్తే నువ్వు రానియలే. వాళ్ళంతా కలిసి జనం అంతా చేసి నిన్నే హోటల్ కాడికి తెప్పించి అన్న 317 జీవో మహిళలు పోతే బస్సులు తీయక ముందే ఈడ్చుకెళ్ళి లోపల 10-20 స్టేషన్లలో పెట్టి సాయంత్రం 6 వరకు కూడా బాలింతను కూడా పక్కకెట్టే పాపం. అనా గోస ఒకటా ప్రజల్లాగా ఒకటా కేసీఆర్ 46 జీవో 46 జీవో కాదా తెచ్చింది? ఎంత కాదా తెచ్చింది? 46 జీవో నెంబర్ 46 తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్ నువ్వు కాదా? నీకు దమ్ముంటే దాని గురించి మాట్లాడు కేసీఆర్. ఎక్కడైనా ఒక అధికారి ఒక జీవో తీసుకొస్తే సరే ముఖ్యమంత్రికి తెలియకుండానో ఆ టెక్నికల్ ఒక పదం తెలియకుండా వచ్చిండొచ్చు అనుకుందాం. వచ్చిన తర్వాత నిరసనలు వస్తుంటే ధర్నాలు వస్తుంటే పిలిపించి మాట్లాడే బాధ్యత 5 నిమిషాలు కదన్నా 5 సెకండ్లు చేయొచ్చు. అది చేయలే. నువ్వు పైపెచ్చి వ్యంగ్యంగా మాట్లాడిండు 317 మీద. అవును ఏమైందా? మొన్న హరీష్ రావు అంటలేడు
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 1 తారీఖు ఎందుకు వేయాలో తన మస్తుకుంటే ఉంటాడు ఆయన మాటలు. ఆయనకున్నట్టు అది. రెండు విషయాలు మాత్రం క్లియర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రిమండలి కానీ ఇదే జీవో 46 మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పష్టమైన స్టేట్మెంట్ చేసిండు. జీవోను పరిశీలిస్తాం, అవసరమైన మేరకు దాన్ని రద్దు చేస్తాం తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచమనేటువంటి మాట ఆయన చెప్తూనే, ఇంకో మాట నేను కూడా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సీఎం గారి దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అంశం, గ్రూప్ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో దాన్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఆగస్టులో రిటైర్మెంట్స్ ఉన్నాయి, ముందుగా భర్తీ చేసుకుంటే మనకు జనవరి కల్లా ఇవి అందిపోతాయి. కాబట్టి దయచేసి గ్రూప్ 2ను పెంచండి. మెగా డిఎస్సిలో కూడా ఇంకా కలపాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ఉద్యోగ నియామకాల విషయంలో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం మనందరి ప్రెషర్ మీదకైనా, అంటే అవసరం అంతా కూడా ఉండదు ఎందుకంటే క్లియర్గా ఉన్నారు సీఎం గారు కాబట్టి, నేనైతే అనుకుంటా ఉన్నా గ్రూప్ 2 పోస్టులు పెరగబోతాయి ఖచ్చితంగానే భరోసా నాకుంది. ఇట్లా ఏ ఉపాధ్యాయులన్నా, ఏ ఉద్యోగుడన్నా, ఏ నిరుద్యోగన్నా సంతోషంగా ఉన్నాడా కేసీఆర్? ఒక్క డిఏ ఇస్తే 18 ఇన్స్టాల్మెంట్లా, 18 గది కథ. 18 ఇన్స్టాల్మెంట్లలో కూడా 4-5 వచ్చినాయి, 12-13 రాలే. ఇప్పుడు మనమే వేయాలి, మళ్ళీ ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నా. ఎక్కడో దగ్గర వచ్చినాయి అంతే. చాలా ఎస్టీఓలలో, ట్రెజరీలలో ఓడు ఏం చేసిండట, ఈ కేసీఆర్ కథ చెప్తాను. ఓడు దొంగ పోలీస్ ఆయన బంగారు వాచ్ పెట్టుకున్నట, బంగారు వాచ్ అత్తగారు కొత్త పెళ్ళైతే పెట్టుకుంటే ఆ ఎస్ఐ వాచ్ పెట్టుకున్నట. దొంగోడు ఈ వాచ్ని ఎట్లయినా ఎత్తుకపోవాలని చూసిండట. ఎట్లయినా ఎత్తుకపోవాలని చూసి ఏం చేసిండు, ఆ పోలీస్ ఆయన రోజు పోలీస్ స్టేషన్కి పోతా ఉంటే దొంగ చేతికి వాచ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాడట. చెక్ చేసుకుంటా ఈయన పెట్టుకపోయాడు. అయితే ఒకసారి ఆ పోలీస్ స్టేషన్కు సిఐ డిఎస్పీ ఇద్దరు వచ్చిరట. రాగానే కానిస్టేబుల్ మీ ఎస్ఐ గారిని పిలుచుకురామంటే దాన్ని పోయేసరికి ఆయన అడావిడిగా రెడీ అయ్యి ఇది పెట్టుకోలే, వాచ్ ఇంటికానే పెట్టొచ్చిండు. వాచ్ ఇంటికానే పెట్టి ఆడిపోయిండు. పోయేసరికి దొంగ చూసిన వాచ్ ఇంటికానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ వాచ్ కొట్టేయాలని ఏం చేసిండు ఎరికేనా, ఆ దొంగ ఓ కోడిని పట్టుకొని పోయిండు ఎస్ఐ గారింటికి. కోడిని పట్టుకొని పోయి, మేడం ఆ కోడి దొంగతనం జరిగిందట, వాడిని పట్టుకొచ్చి లోపటేసిరు, కోడిని మన ఇంటికాడ పెట్టుకొని ఎస్ఐ గారు తోలిచ్చిండు అని చెప్పి ఆ కోడి నాడిచ్చి, అట్లే సార్ వాచ్ మర్చిపోయిందట, తీసుకురమ్మని నన్ను అని చెప్పిండట. అది కోడినే పంపించిన ఇదే మనిషి అనుకున్నా, వాచ్ ఇస్తే వాడు వాచ్ ఎత్తుకొని పోయిండు. వాచ్ ఎత్తుకొని పోయిన తర్వాత ఎస్ఐ గారు వచ్చిండు. ఎస్ఐ గారు ఈ కోడి ఎక్కడిదే, ఈ కథ ఎక్కడిదే అని అంటే, నువ్వే పంపించినవాట కదా కోడి అని. ఆయన నేనెందుకు పంపినే కోడి అంటే, వాచ్ కూడా పంపిమన్నవాట, ఇచ్చి పంపించిన అంటే నేను ఇంట్లో పినిగేలా కాదు, నేనెందుకు పంపితే వాచ్, నేను పంపలేదు అని చెప్పి ఆయనతో చెప్పేసరికి ఇక రేపు పరిశాన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైంది, ఇక ఎస్ఐ గారు మళ్ళీసారి పోయిండు. పోగానే మళ్ళీ దొంగోడు ఏం చేసాడు, కానిస్టేబుల్ డ్రెస్ వేసుకొని వచ్చిండు ఇంటికి. మేడం ఆ కోడి దొంగ దొరికిండు, ఆ కోడిని ఇమ్మన్నాడు సారు అని చెప్పి కోడిని ఎత్తుకొని పోయిండు. కోడి బీకింది వాచ్. కేసీఆర్ నమ్ముకుంటే ఇవన్నీ బీకినాయి అన్నట్టు ఇట్లా. అయితే ఇక్కడ జైల్లోకి భయపడనంటాడు కదా, జ్యోతిష్యుడు చెప్పాడు జైల్లో, వరంగల్ జైల్లో నువ్వు ఎట్లయినా పడతావని కూలగొట్టిండట. వరంగల్ జైలు కూలగొట్టిండు, కారణం అదే. ఇప్పుడు వరంగల్లో జైలు లేదు. వరంగల్ కోర్టు పరిధి, జ్యూరిడిక్షన్ పరిధిలో ఉండాల్సిన ఖైదీని ఖమ్మం నుంచన్నా హైదరాబాద్ నుంచన్నా తరలించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? గది కాయన. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇప్పటికే 3 పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్, బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవు, బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమని కామెంట్లు. లోక్సభ ఎన్నికల తర్వాత 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 3 బీఆర్ఎస్ శాసనసభ్యులు తమ పార్టీలో చేరినట్టుగా ఆయన చెప్పిండు. మొత్తానికి కేసీఆర్ ఈ పార్లమెంట్ ఎన్నికల దాకానే నీ ఈ దంచుడైనా నీ ఉరుగుడైనా, ఆ తర్వాత నువ్వు దంచుతామన్నా ఇన్నటోడు లేడిగా నీ ఎంట. నువ్వు గట్టిగా డైలాగ్ కొట్టగానే ఓ ఎమ్మెల్యే పోయి జూన్ 4 నీ డెడ్ లైన్. 25 మంది వస్తారు కాంగ్రెస్ నుంచి అని ఇట్లా అనగానే ఈయన దాంట్లోకే వెళ్ళిపోయారు. రైట్ గా అది వెలుగు దినపత్రిక వార్తలు. ఒకసారిగా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి కథనాలను చూద్దాం. ఇక తేల్చుకోవాల్సింది జనమే, ఇది ఏపీకి సంబంధించినటువంటి తెలుసుకోవాల్సిన జనమే ఏంటంటే పబ్లిక్ తెలుసుకోవాలి. ఇప్పుడు అంతే కదా మరి, నాయకులు రకరకాలు చెప్తారని. రైట్ గా ఒక అద్భుతమైన లోకంలో మనం బతుకున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిషం మాట్లాడతారు, బాబాలు సైన్స్ బోధిస్తారు, పౌరాణికులు చరిత్ర రాస్తారు, సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు, ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెప్తారు, ప్రవాస భారతీయులు దేశాన్నేలా
ప్రేమించాలో చెప్తారు. ప్రవాస భారతి ఎంత అద్భుతంగా ఉంది చూడు ఇది. మంచి రాష్ట్రం. రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు, దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు అని దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే రచయిత ఫేస్బుక్ పోస్ట్లో ఆవేదన చెందాడు. ఆయన ప్రసిద్ధ తెలుగు కవి స్వర్గీయ దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి మనవడు. ఇప్పుడు మన దేశంలో పరిస్థితులను గమనించిన వారికి ఈ మాటలు అక్షర సత్యాలు అనిపించక మానదు. ఇక్కడ నిన్ననో మొన్ననో చూసిన అసదుద్దీన్ ఓవైసీ పోయి వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటాం, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకొని దండేసుకొని ఊళ్ళేకేరి బయటికి వెళ్తా ఉన్నాడు. అక్షరాల ఇది సరిపోతుంది. ఇదే జరుగుతా ఉంది. ఇంకా ఆయన సవాల్ ఏదనుకున్నావు, నేను మందిరికి పోయి దండం పెట్టి వచ్చినా, నువ్వు మసీదుకు రమ్మని పిలుస్తున్నాడు. తొండముదిరి ఊసరవెల్లైనట్టుగా నీడగాలే రాజకీయ నాయకులుగా అవతరిస్తున్నారు. అయితే ఒక తేడా ఉంది. సాధారణ దొంగ మీ వ్యక్తిగత సొమ్మును మాత్రమే దోచుకుంటాడు, రాజకీయ దొంగ మాత్రం మీ భవిష్యత్తును, జీవితాన్ని, వ్యాపారాన్ని కూడా దోచుకుంటాడు. విచిత్రం ఏమిటంటే సాధారణ దొంగ ఎవరిని దోచుకోవాలో తానే నిర్ణయించుకుంటాడు, మనల్ని దోచుకునే రాజకీయ దొంగను మాత్రం మనమే ఎంచుకుంటాం. వాడి కోసం మనం పరస్పరం కొట్టుకు చేస్తాం. ఇది మన సమాజంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి. రాజకీయ నాయకులు మన ప్రయోజనాల కోసం దేవుడితో పాటు కులం, మతం, ప్రాంతాన్ని కూడా వాడుకుంటారు. కులం కూడు పెట్టదని తెలిసిన ఆ కులం కోసమే కొట్టుకు చేస్తున్నారు. ఎన్నికల్లో ఫలానా కులం వాళ్లకు అన్ని టికెట్లు ఇచ్చాం, ఇన్ని టికెట్లు ఇచ్చామని ప్రకటించుకోవడం చూస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కులబలం లేదు, అందుకే ఆయన ప్రాంతీయవాదం అందుకొని అందలం ఎక్కారు. గత ఎన్నికల్లో ప్రజలు ఆయనను ఓడించినప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోకుండా తెలంగాణను పాలించే సత్తా తనకు తప్ప మరొకరికి లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. కేసీఆర్ కూడా అధికారంలో ఉన్నప్పుడు యజ్ఞ యాగాదులు నిర్వహించారు, యాదాద్రిని పునర్నిర్మించారు. అయినా దేవుడు కనికరించకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఫలితంగా కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలను చెప్పుకుంటున్న మనమే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అదే ప్రజలను విస్మరిస్తాం. కేసీఆర్ కూడా ప్రజలను విస్మరించారు, అందుకే ఆయన అధికారం కోల్పోయారు. కులాలు, మతాలు, ప్రాంతాలు ఎన్నికల్లో పదే పదే ఉపయోగపడవు. 2014-18 ఎన్నికల్లో కేసీఆర్ కు ఉపయోగపడిన ప్రాంతీయవాదం 2023 ఎన్నికల్లో పనిచేయలేదు. వ్యవస్థలు పతనమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కు ఇంకా పదిలంగానే ఉంది. అందుకే ఎంత అధికారం, ధనం ఉన్నప్పటికీ ఓటమి నుంచి కేసీఆర్ తప్పించుకోలేకపోయారు. తెలంగాణలో ప్రస్తుతం ముక్కొన్న పోటీ జరుగుతోంది. ప్రధాన పోటీ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య కేంద్రీకృతమైనట్టు కనిపిస్తున్నప్పటికీ భారత రాష్ట్ర సమితి కూడా కొద్దో గొప్ప పుంజుకుంటోంది. బీఆర్ఎస్ బలపడే కొద్దీ ఆ ప్రభావం బీజేపీ పైన పడుతుంది. అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ బలం తగ్గే అవకాశాలు తక్కువ. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వబోనని ప్రధాని మోడీ ప్రకటించారు. దీంతో ముస్లింలంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సంఘటితమయ్యారు. అదే సమయంలో హిందువులు బీజేపీకి అనుకూలంగా సంఘటితం అవుతారా అంటే చెప్పలేం. తెలంగాణ సమాజాన్ని కూడా కులాల వారీగా విడదీసినందున హిందువులలో ఐక్యమత్యం రావడం కష్టం. సో తెలంగాణలో హిందూ ముస్లిం అనేది కాకుండా కులాల వారీగా డివిజన్ జరిగింది కేసీఆర్ చేసిన కథ. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాచిక ఇక్కడ పారకపోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ సేమ్ టైము ముస్లింలను వ్యతిరేకించడం కాబట్టి ముస్లిం ఓట్ అంతా మొన్నటి వరకు బీఆర్ఎస్ కు పోలరైజ్ అయింది, కానీ ఇప్పుడు అది కాంగ్రెస్ వైపు డైవర్ట్ అయిపోయింది. సో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్ వైపు ముస్లిం జనాభా ఎక్కువ టర్న్అవుట్ అయింది. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ఎన్నికల్లో నాకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మెజార్టీ సీట్లు కాంగ్రెస్కి వస్తాయని చెప్పాను. డెఫినెట్లీ అంటే ఆల్రెడీ ఇక్కడ కులాల ప్రభావం ఉంది కాబట్టి మతం అనేది స్పేస్ లేదు. అవును, మంచి రాసిండు రాధాకృష్ణ రైట్గా సూపర్ రాష్ట్రం. 8వ తేదీ నాటికి రైతు భరోసా పూర్తి. ఇప్పటికే 65 లక్షల మంది రైతులకు ఇచ్చాం. మిగిలిన 4 లక్షల మందికి 4 రోజుల్లో 15 ఆగస్టు లోపే 2 లక్షల రైతు రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటే కేసీఆర్, హరీష్ రావు అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తారా? కాంగ్రెస్ ఏమి చేయలేదంటున్నా కేటీఆర్ చీర కట్టుకొని బస్సు ఎక్కాలి. అబ్బా, కాంగ్రెస్ ఏమి చేయలేదంటున్న కేటీఆర్ చీర కట్టుకొని బస్సు ఎక్కాలి. టికెట్ అడిగితే ఒట్టు. మహిళా కోట కింద మంజూరు చేస్తున్నాడు. బీజేపీ జాతీయ నేతనే రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. చెప్పుతో ఎవరిని కొట్టాలి? చిన్నప్పుడు చిన్నారెడ్డి కోసం వాల్ రైటింగ్ చేశా. 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎం పదవి వస్తే అరుణమ్మ కోపం ఎందుకు? కొత్తగూడెం, వనపర్తి, సికింద్రాబాద్, ముషీరాబాద్ లో రోడ్ షోలు, సభల్లో సీఎం రేవంత్ అంటూ ఒకవేళ కాంగ్రెస్ ఏమీ చేయలేదని చెప్పి నువ్వు అంటున్నావుగా కేసీఆర్, చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కువ ఫ్రీగా తీసుకుపోతామని చెప్తున్నాడు. ఇక ఇవాళ నిర్మల్, గద్వాలలో రాహుల్ సభలు. మళ్ళీ 10వ తేదీన రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేత రాబోతా ఉన్నాడు. వేముల రోహిత్ కేసుపై పునర్విచారణ చేపడతాం, ఆ కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చిండు. ఇక న్యాయం చేయాలని సీఎంకు రోహిత్ తల్లి రాధిక వినతి పత్రం అందజేసింది. ఇక 5 నెలల్లోనే 10 ఏళ్ల వ్యతిరేకత వచ్చిందట. వీళ్ళకే కనిపిస్తూ ఉంటుంది అది. మరి అదేదో కాంగ్రెస్ పాలనను ప్రజలు హర్షించడం లేదు. ఒక్క ఉచిత బస్సు హామీ అమలే రెఫరెండమా?
గ్యారంటీలపై సీఎం రేవంత్ రెడ్డివి దొంగ నాటకాలు, ఈ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు. 5 ఏళ్ల తర్వాత ప్రజలే వాళ్ళని తరిమి కొడతారు. వాళ్ళు కూల్చుకుంటే నిలబెట్టాల్సిన అవసరమూ లేదు. ఎవడు కూల్స్తాడు అన్నట్టు ఇప్పుడు ఆయన ఏదో మేము కూలిపోతున్నాం ఆయన మద్దతు అడిగినట్టు. బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు. 1 అరా వచ్చినా కేసీఆర్ మద్దతు మేము తీసుకోము. ఆల్రెడీ మీరు 10వ వాలంటైన్స్ డే చేసుకుంటారు బీఆర్ఎస్ బీజేపీ. ఇప్పుడు మేము తీసుకోము, మొగన్ మీద అలిగినట్టుగా ఉంది కథ. 1 అరా వచ్చినా కేసీఆర్ మద్దతు మేము తీసుకోం. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం మాకు లేదు. మరింత గౌరవం తెచ్చే బాధ్యత తీసుకుంటాం. సంకీర్ణం అంటేనే బ్లాక్మెయిల్ రాజకీయాలు. కేసీఆర్ మాటలకు అర్థం కాంగ్రెస్తో కలుస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక్కడ సంకీర్ణం అంటే బ్లాక్మెయిల్ రాజకీయాలు అంటున్నావు కదా, మరి ఎన్డీఏలో ఇన్ని పార్టీలు ఎందుకు? ఒకటే పార్టీని పెట్టు. అట్లవో ఒక్క ఉత్తరప్రదేశ్లోనే బుడ్డ పార్టీలు 19 కలిసినాయి దాంట్లో. ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చిందట. రిజర్వేషన్ల రద్దుతో పాటు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారా? కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలకు అర్ధరాత్రి కల ఏమైనా వచ్చిందా? మా ఎజెండాలో ఏదైనా ఉంటే ముందే చెప్తాం. మాకేం భయం లేదు. బీజేపీ మిగిలిన పార్టీల మాదిరి కాదు. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చేశాం. అయోధ్య రామ మందిరం కడతామన్నాం, కట్టాం. ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామన్నాం, చేశాం. కాంగ్రెస్ వాళ్ళే రాజ్యాంగాన్ని హత్య చేశారు, ఎమర్జెన్సీని పెట్టారు, పత్రికల గొంతు నొక్కారు, ఎడిటర్లను, విలేకరులను, రాజకీయ నాయకులను, ప్రజా సంఘాల నాయకులను జైల్లో పెట్టారు. గత 70 ఏళ్లలో 120 సార్లు రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేశారు. ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నారని చెప్తున్నారు. భారత రాజ్యాంగం తన మౌలిక స్వరూపంలోనే మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఇచ్చింది. మార్పులు కూడా ఎందుకు జరిగినాయంటే అత్యంత మంది ప్రజల ఆకాంక్షల మేరకు ప్రాంతాల యొక్క ఆవశ్యకత కొరకు జరిగినటువంటి మార్పులే. అవును, అంతకు తప్ప ఏముంది? 73, 74 రాజ్యాంగ సవరణ, పంచాయత్ రాజ్, ఇవాళ గ్రామ స్వరాజ్యం దాని నుంచి వచ్చింది. ఎందుకోసం జరిగినాయి ఈ మార్పులు చేర్పులు? జరిగినాయి గందుకోసం జరిగినాయి. ఇక్కడ ప్రజా సంఘాల నాయకులను జైల్లో పెట్టిండ్రని చెప్తా ఉన్నారు. అయ్యా, మొన్ననే కదా సాయిబాబా నిర్దోషిగా బయటకు వచ్చింది. వరవర్రావుకు బెయిల్ వచ్చింది ఎందుకు? అక్రమ కేసులు పెట్టి ప్రజా సంఘాలను లోపటేసింది మీరు గారా? ఎడిటర్లు, విలేకరులు ఏదన్నా మీడియా, ఇప్పుడు నేషనల్ మీడియా ఏదైనా బీజేపీ పాట రాకుండా ఇంకో పాటలు ఏమైనా పాడుతున్నాయా? ఈ అన్ని కార్యక్రమాలు మీకు సూట్ అవుతాయేమో, కాంగ్రెస్ పార్టీకి సూట్ కావాలి. ఇక బోనస్ బోగసే. వరికి 500 బోనస్ పై మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్. 1,00,000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. 6 గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం. సింగరేణిని కాపాడుకోవాలన్నా, మంచిర్యాల జిల్లాగా ఉండాలన్నా బీఆర్ఎస్ ను గెలిపించాలి. నాకు ఈ 33 జిల్లాలన్నా ఏందన్నా? ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా ఉంటే తప్ప పర్ఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆ రోజు వ్యతిరేకించింది. అవును, 33 జిల్లాల వద్దు, 17 పార్లమెంట్ లక్కీ నెంబర్ కోసం చేసింది. అదే 17 పార్లమెంట్ సెగ్మెంట్లను 17 జిల్లాలు చేయమన్నది. లక్కీ నెంబర్ కాదన్నా, బర్త్డే రోజు నారాయణపేట మూలికి ఇచ్చిండు. ఫిబ్రవరి 17కి ఏముంటది వారిది. బర్త్డే గిఫ్ట్ గా మా నారాయణపేట ములుగు జిల్లా ఇచ్చిండు. ఎవరు అడిగితే ఆయనకి ఇక ఎవరు బర్త్డే లేదా వాళ్ళ భార్యల బర్త్డే ఉంటే కూడా జిల్లాలు ఇచ్చిన. ఇండోనేషియాలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రాజకుటుంబీకులు ఉంటారుగా, వాళ్ళ బర్త్డే వస్తే కొంతమంది జైలు శిక్షలు తక్కువ చేస్తారు. అట్లా జైలు శిక్ష ఎంత 1000 ఏళ్ళు అట్లా వేస్తారు అన్నట్టు. వాళ్ళ బర్త్డే కాగానే 100 ఏళ్ళు మాకు ఒక్క కాన్స్టిట్యున్సీని కూడా జిల్లా చేసిండు. వనపర్తి కొత్త కూడా 2 మండలాలు కలిపి, పానగల్ ఏదో కలిపి ఒక జిల్లా చేసిండు. ఆడొక సమీకృత కలెక్టర్ కట్టిండు. దాని కాస్ట్ పెడితే వనపర్తి కాన్స్టిట్యున్సీలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వచ్చు, అన్ని ఇవ్వచ్చు. ఆ కలెక్టరేట్ సముదాయము, ఆ ఆఫీసర్స్ ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఈ 33ను 17 చేసి వీటిని గురుకులాలు లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్ అని చేయాలి. ఆసుపత్రులన్నా, చిల్డ్రన్స్ ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెడితే, ఎందుకంటే విశాలమైన ప్లేస్లోనే కట్టిండు. కొంత వెంటిలేషన్ ఉంటుంది. బయట ఓపెన్ టాయిలెట్స్ 200-300 కడితే అటెండర్స్ ఎవరైతే ఉంటారు కదా పేషెంట్లకు, వాళ్ళకి వాడుకోనికి వస్తుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ అట్లా అయిపోయినాయి. సరే, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే కొద్దిగా ఎమ్మెల్యే అక్కడ ఉంటాడు, యాక్సెసిబిలిటీ పబ్లిక్ పోతారు. ఇది ఏ పార్టీడైనా అది అవసరం ఉంది. కానీ కలెక్టరేట్లు గట్టిగో అయోధ్య అక్షింతలు కావు, రేషన్ బియ్యమే. దేవుడి పేరిట బీజేపీ నేతల రాజకీయాలు. రాష్ట్రంలో పిచ్చోడి చేతిలో రాయిలా పాలన. కేసీఆర్ అభివృద్ధి చేస్తే రేవంత్ ఉల్టా చేస్తున్నాడు. కొత్త జిల్లాలను రద్దు చేస్తే ఉద్యమం చేస్తామని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడు. ఇక రేవంత్ మాటల్లో పగ, ప్రతీకారమే. సిద్దిపేట జిల్లా కోసం జనగామ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని తీసుకొచ్చి సిద్దిపేటలో కలిపి అంత చిందరవందర
జోన్లు కూడా అంతే కదా, ఆ. జోన్లు కూడా ఆగమైపోయినాయి. సీఎం మంత్రులది అమర్యాదకరమైన భాషనట. కేటీఆర్ దగ్గర నేర్చుకోవాలి భాష గురించి. ఆయనే ఈయన ఇలా ఆయన చెప్పాలి భాష గురించి. ప్రజలు అసహించుకుంటున్నారు, హామీలను అమలు చేయకపోవడమే మార్పా. మీట్ ద ప్రెస్ లో బీఆర్ఎస్ నేత హరీష్ రావు అంటున్నటువంటి మాట. ఇక్కడ ఏమంటుండు, అయోధ్య అక్షింతలు కావు రేషన్ బియ్యమే. అవి అక్షింతలా కావా ఏందనేది పక్కకు పెడితే, ఎక్కడైనా పెళ్ళి అయిన తర్వాత అక్షింతలు వేస్తారు. అక్కడ రాములు లగ్గమే కాలే, 15 రోజుల ముందుగా అక్షింతలు వచ్చినాయి. సో అదొక విమర్శ. రెండోది ఏంది, అవి రేషన్ బియ్యం కాదు, అక్షింతలకు సపరేట్ బియ్యం ఉంటాయి అన్న. బియ్యమే అక్షింతలు, బియ్యాన్ని పసుపు కలుపుతారు పెడతారు. అవి రేషన్ బియ్యం అయితే ఏ బియ్యం అయితే సన్న బియ్యం, బాస్మతులు పెట్టు, బాస్మతుల వరకు గోలే గారి ఏదో ఇంట్లో ఉన్న బియ్యం కలిపి పెడతారు. హెచ్డి రేవన్న అరెస్టు, దేవగౌడ నివాసంలో అదుపులోకి. ప్రజ్వల్ రాసలీలలు బాధితురాలి కిడ్నాప్ కేసులో సిట్ చర్యలు. ప్రజ్వల్ పై బ్లూ కార్నర్ నోటీస్ పై సిబిఐ. రేవన్న ప్రజ్వల్ ఇళ్లలో ఆధారాల సేకరణ. జర్మనీ నుంచి దుబాయ్, ఆ తర్వాత హంగేరీకి ప్రజ్వల్ వెళ్ళిపోయిందట. ఇగో వీళ్ళు మన ఏది జేడీయూకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పుడు బీజేపీతో దోస్తాన్లో ఉండి ఇగో ఈ దుకాణం తెరిచిరు అన్నట్టు. ఇది నేషనల్ మీడియాలో పెద్ద కవర్ కాదు, ఎందుకంటే నేషనల్ మీడియా అంతా మోడీ చేతిలో ఉంటుంది కాబట్టి. ఇక ధరలో కొత్త పాస్ పుస్తకం దరఖాస్తుకు 1000 రూపాయలు. డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ కు పెరిగిన రుసుం. జిఎల్ఎం పరిధిలో ఉండగా 45 మాత్రమే. జిఎల్ఎం నుంచి టిఎం 33లోకి మార్పు అంటూ ధరలో కొత్త పాస్ పుస్తకం దరఖాస్తుకు ధరలో చాలా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మాడ్యూల్స్ తీసుకొస్తే దాంట్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయన్న. చాలా మంది రేవంత్ అన్న సీఎం కాగానే కమిటీ కూడా వేసిండు కదా. అవును, దాని మీద కోదండ రెడ్డి వీళ్ళంతా కమిటీ కూడా నడుస్తుంది ఎక్సైజ్. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ ఖచ్చితంగా ధరని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అమిత్ షా ఫేక్ వీడియో కేసు, కాంగ్రెస్ నేత అరుణ్ రెడ్డి అరెస్టు. 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నారట. వచ్చే 5 ఏళ్లు అవినీతిపై కొరడా. అవినీతి పరుల మాస్కులను ఎన్డీఏ ప్రభుత్వం తొలగించింది. అవినీతి ఊబిలో ఇండియా కూటమి నేతలు. పాక్ విషయంలో గత కాంగ్రెస్ సర్కార్ మెతక వైఖరి. ఉగ్రవాదుల ఉగ్రదాడుల వేళ ఆ దేశానికి ప్రేమలేఖలు పంపిందని చెప్పి మోడీ అంటా ఉన్నాడు. ఇక వచ్చే 5 ఏళ్ళు అవినీతిపై కొరడా చేస్తారట. సార్ మీరే చెప్పారు 50 రోజులు ఛాన్స్ ఇరి రాళ్లతో కొట్టి సంపూర్, లేకపోతే నల్లధనం అంతా తీసుకొస్తా, నల్లధనం తీసుకొచ్చి మీ ఖాతాలలో జమ చేస్తా అని చెప్పినాం. 14 లక్షల కోట్లు జమ చేస్తా అని చెప్పినావు. ఏం జరిగింది సార్ అక్కడ? నువ్వు పెద్ద నోట్లు రద్దు చేస్తే ఆర్బీఐకి కేవలం 10,000 కోట్లు మాత్రమే రాలే. కొత్త నోట్లు ముద్రిస్తే 12,750 కోట్లు అయినాయి. ఉల్టా 2,500 కోట్లు వీకే. ఇగో ఇది ఆ నల్లధనం తెస్తా అంటే ఏ 50 దిన్ దేదీజీ అంటే కథం అదంటే బాయ్. అవినీతిపై కొరడా చేస్తా అని చెప్తున్నావు. ఇక్కడ అజిత్ పవార్ గారి సతీమణి 25,000 కోట్ల రూపాయల కుంభకోణంలో ఉంటే క్లీన్ చిట్ ఇస్తే మొన్ననే. ఏం చెప్తావు సార్? ఇవాళ హిమంత్ బిశ్వశర్మ అస్సాం ముఖ్యమంత్రి. ఎన్ని స్కాములు సార్ ఆయన చేసినాయి? ఈ స్కాములు చేసిన వాళ్ళంతా వాషింగ్ పౌడర్ మోడీ. ఎందుకన్నా మన సుజనా చౌదరి సీఎం రైడింగ్లు అన్ని ఇప్పుడు ఏడున్నారు వీళ్ళంతా. బీజేపీ బీఫాములు తీసుకొని నిలబడతా ఉన్నారు. ఇక పాక్ విషయంలో గత కాంగ్రెస్ సర్కార్ మెతక వైఖరి పక్కకు పెట్టు. నవాజ్ షరీఫ్ బర్త్డే అయితే ప్రత్యేకంగా విమానం వేసుకొని పోయినాడు నరేంద్ర మోడీ. ఎవరికి చెప్పకుండా ప్రోటోకాల్ లేకుండా, వితౌట్ ప్రోటోకాల్ నరేంద్ర మోడీ గారు నవాజ్ షరీఫ్ను కలిసి బర్త్డే విషయం చెప్పేసి వచ్చాం. మననేమో పాకిస్తాన్ ఖతం. ఇప్పుడు కాంగ్రెస్ మెతక వైఖరి అంటారు కదా. బంగ్లాదేశ్ ను ఇందిరాగాంధీ గారే కదా సపరేట్ చేసి విముక్తి చేయించింది కదా. ప్రపంచంలో ఒక దేశాన్ని ఏర్పాటు చేసి తూర్పు పాకిస్తాన్ కాంగ్రెస్ పార్టీ ఒక దేశాన్ని ఏర్పాటు చేసి ఉగ్రదాడుల వేళ ఆ దేశానికి ప్రేమలేఖలు పంపిందట. పంపుతారా ఎవరన్నా? ఉగ్రదాడులు జరుపుతుంటే మంచిగా చేసిరా అని పంపుతారా? ఎవరు పంపరు. అట్లా బదనాం అంతే. అది మళ్ళీ రాష్ట్రానికి అమిత్ షా ఇవాళ ఆదిలాబాద్. ఇక దోమ అంతే ఇట్లా అవుతుంటది, ఇట్లా పోతుందిగా. అది ఏదా మళ్ళీ రాష్ట్రానికి అమిత్ షా ఇవాళ ఆదిలాబాద్, ఇందూర్, మల్కాజ్గిరిలో బీజేపీ అగ్రనేత ప్రచారం. రేపు నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నడ్డా పర్యటన. గట్టిగా ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. హాట్ రేస్ లో హర్యానా సోషల్ మీడియాలో బిగ్ బాస్ బ్యూటీ రచ్చ చేస్తా ఉందట. పేదోళ్ళే బీఆర్ఎస్ సైడ్ ట్రాక్.
అసలు పోటీలో కాంగ్రెస్ బీజేపీ రిజర్వేషన్ల రగడతో డైలమాలో కమలం రేవంత్ స్ట్రాటజీతో పెరిగిన హస్తం మైలేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా గాడిద గుడ్డు ఇక కాక బీజేపీకి మద్దతా ఇండియా కూటమిక కేసీఆర్ ఎటువైపో తెలియక క్యాడర్లో అయోమయం థర్డ్ ఫ్రంట్ కలలు చెప్పొద్దంటూ ట్రోలింగ్ చేతులు ఎత్తేసిన బీఆర్ఎస్ క్యాండిడేట్లు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఏ బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా నేను గెలుస్తా అని భరోసాగా కనిపిస్తలేడు ఎక్కడ కూడా. పక్కా సెకండ్ వస్తామే మేము అంటారు, పక్కా సెకండ్ వస్తాం అంటారు, గెలుస్తాం కాదు పక్కా సెకండ్ వస్తాం అంటారు. అయితే ఇక్కడ కేసీఆర్ ఏ కూటమి? ఇప్పుడు నీకు నరేంద్ర మోడీ కుదరదా, రాహుల్ గాంధీ కుదరదా, నీ కూటమేది? నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారట. ఎట్లయితాడు? నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి ఎట్లయితాడు? ఏ కూటమి ఉన్నావు నువ్వు? రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పే కేసీఆర్ ఇంటి మీద ఆలిన కాకి మా ఇంటి మీద ఆలితే కాల్చి పారేస్తామని చెప్పి మరి క్లియర్ గా ఇక్కడనైతే తవ్వలేదు. మరి నీ తవ్వ ఎక్కడుంది? ఇప్పుడు ఏమీ లేదు. ఈ ఎన్నికలు అయిపోగానే భారతీయ జనతా పార్టీ సంఖలో చేరుతాడు కేసీఆర్. ఎందుకంటే గతంలో ప్రయత్నం చేసినట్టు నరేంద్ర మోడీ వచ్చి చెప్పే ఎన్డీఏలో చేరుతానని నా దగ్గరకు వచ్చిండు. రిజల్ట్ వచ్చినాక కాదన్న 13వ తారీఖు నాడు సాయంత్రమే పోతాడు. అంతేనా? ఇక్కడ ఆయనకు అలవాటు, మీకు ఐడియా ఉందో లేదు, 2009లో లూథియాన్లో పోయి అద్వాని పక్కన నిలబడ్డాడు. ఇక్కడ సాయంత్రమే పోయిండు. 5 గంటలకు పోయి పంజాబ్ 7 గంటల మీటింగ్ లో ఆడ పోయి చేతులు లేపోయిండు. సార్కు బాగా అలవాటు ఉంటది కాబట్టి కేసీఆర్ అటో ఇటో అంటే ఇంకా అటే ఇటు లేదు. ఇక ఏదో సరే ఇక మనం పత్రికలు రాస్తుంటాయి కానీ అటే అంటే మతి ఉండి మాట్లాడుతున్నావా, మందేసి మాట్లాడుతున్నావా? ఈ నెల 8 నాటికి రైతు భరోసా పూర్తి చేస్తాం. 9న అమరవీరుల స్తూపం దగ్గర రా, ముక్కు నేలకు రాస్తా, లేకుంటే నువ్వు రాయాలి. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినావు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ అమలు చేస్తాం. హరీష్ రావును సిద్దిపేటలో పాతరేస్తాం. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి. కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్లు ఉంటాయి. కొత్తగూడెం జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇప్పటి వరకు మనం చూసుకున్నాం కదా. ఇదే అంశం ఇక్కడ కరెక్ట్గా కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ చదివినోడు రేవంత్ రెడ్డి. మిమ్మల్ని ఎట్లా ఇరికియానో తెలుసు, మిమ్మల్ని ఎట్లా యుద్ధం క్షేత్రంలోకి తీసుకురావనో తెలుసు, ఎట్లా ఓడగొట్టానో తెలుసు. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టింది రేవంత్ రెడ్డి గారు. ఆ డెడ్ లైన్ చుట్టూ మిమ్మల్ని తిప్పుకొచ్చాడు. ఆ తర్వాత మీరు రుణమాఫీ కాలేదు అంటే కరెక్ట్గా ఎలక్షన్ 3 రోజుల ముంగట పడుతున్నాయి. కేసీఆర్ నీకే వస్తుంది అనుకునేమో తెలివి కానీ నిన్ను మించినోడు ఉంటాడు. ఏటం అవుతానా? తీన్మార్ మల్లన్నకు పీఆర్టీయూ మద్దతు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. స్వయంగా మల్లన్నను కలిసి ఆమె హర్షం వ్యక్తం చేసిన తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి అంటూ ఇది మీరు నిర్మించిన సంఘమే. థ్యాంక్ యూ సో మచ్ అన్న మళ్ళొకసారి. రైట్, ఇక తెర వెనుక డ్రామా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే మంత్రి పొంగులేటి. బీఆర్ఎస్ బీజేపీ తెర వెనుక డ్రామా నడిపిస్తున్నాయని, ఆ 2 పార్టీలు ఒకటేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. శనివారం కొత్తగూడెం జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో నామాను గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ చెప్పిన మాటలు బట్టి చూస్తే కేంద్ర మంత్రి ఎట్లయితాడు? కేసీఆర్ ఈడ గెలిస్తే ఏకో నారాయణ ఎవడో ఒకటి గెలిస్తే గెలుస్తాడో, లేకపోతే అది కూడా లేదు. కేసీఆర్ ఎన్ని వందల సీట్లు వస్తాయి? ఇది కేంద్ర మంత్రి ఎట్లయితాడు నాకు అర్థం కాలే. కేంద్ర మంత్రి ఎట్లయితాడు అంటే మళ్ళీ నరేంద్ర మోడీ దాంట్లో చేరి కేంద్ర మంత్రి కావాలన్న ఆలోచన. అటు నరేంద్ర మోడీ వచ్చేది లేట్, ఇది ఈయన వచ్చేది లేదు. ప్రధానమంత్రి కుటుంబ బాగు కోసం పనిచేసేది కాంగ్రెస్. 140 కోట్ల ప్రజల్ని కుటుంబంగా భావించేది బీజేపీ. 70 ఏళ్లుగా అధికారంలో ఉన్న అభివృద్ధి శూన్యం. ఎన్నికల్లో అసలు పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య. ప్రజల కోసం పనిచేసేందుకే గవర్నర్ పదవి వదిలేశా మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్. మేడం మీరు డాక్టర్ చదివి కూడా కాంగ్రెస్ స్కూల్లోనే చదివారు మేడం. ఆమె స్మగ్లింగ్ కేసులో ఆఫ్ఘాన్ కాన్సుల్ జనరల్ 25 కిలోల బంగారాన్ని భారత్కు అక్రమంగా తరలించేందుకు యత్నం. దుబాయ్ నుంచి ముంబైకి రవాణా. ఏప్రిల్ 25న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. స్మగ్లింగ్ కేసులో ఆఫ్ఘాన్ కాన్సుల్ జనరలే ఉందట. బీఆర్ఎస్ కు మరో శాఖ మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా. గులాబీ కండువాను తెలంగాణ భవన్ కు స్పీడ్ పోస్ట్ చేసిందట. ఆలస్యం అయితే లేట్ అయితే స్పీడ్ పోస్ట్ లో పంపించేసి కండువా గులాబీ కండువాను తెలంగాణ భవన్ కు స్పీడ్ పోస్ట్ చేసిందట. కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కావడం లేదు. కులగణన అంశం ఉద్యమాల్లో తన పాత్ర ఉంటుందని స్పష్టం. ఇవాళ రేపు కాంగ్రెస్ లో చేరనున్న రాపోలు. ఇవి ఉండరు కేసీఆర్ని అంట, ఎవడు ఉండడు భరోసా. ఆఖరి నేను చెప్తున్నా కానీ బస్ డ్రైవర్ కూడా వెళ్ళిపోతాడు చూడు, ఉండడు. సీఎం రేవంత్ ను కలిసిన రోహిత్ వేముల తల్లి ఆత్మహత్య కేసులో న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి. పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని హామీ. మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడి. ఉద్యోగులకు బంపర్ ఆఫర్. ఇల్లు లేని వారికి ప్రభుత్వ భూమి మంజూరు చేయిస్తా. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు హామీ. ఇవాళ నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైతా ఉంది. అక్కడ ఇక గ్రేటర్ లో ప్రచార హోరు. రంగంలోకి అగ్రనేతలు. ఇప్పటికే పాత బస్తీలో అమిత్ షా ప్రచారం. 9న రాహుల్ ప్రియాంక రాక. 10న ఎల్బీ స్టేడియంలో మోదీ సభ. రోడ్ షోలతో రేవంత్ బిజీగా ఉన్నాడంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ
పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలు సప్పసప్పగా కొనసాగుతున్నాయి. జిందాబాద్లు కొట్టే నోళ్లకు ఉప్పు కారం తలగక మూగబోతున్నాయి. ఎర్రటెండల్లో ఎంత ప్రచారం చేసినా సల్లని బీరు లేక అల్లాడిపోతున్నారు. కేవలం ప్రచారంలో పాల్గొన్న వాళ్ళకి 200 చేతిలో పెట్టి ముఖం చాటేస్తున్నారు. సాయంత్రం అటు ఇటు తొంగి చూసేటోళ్ళకి నిరాశ నిస్పృహలే మిగులుతున్నాయి. విందులు వినోదాలు లేక పార్లమెంట్ ఎన్నికలు బోరు కొట్టిస్తున్నాయి. చిన్నా చితకా లీడర్ల జేబుల్లో కూడా చిల్లర పైసలు సప్పుడు వినిపిస్తలేదు. పార్లమెంట్ ఎన్నికలపై గంపెడ ఆశలు పెట్టుకున్న ఆశావుల కళ్ళల్లో కారం కొడుతున్న నేతలను చూసి సీదరించుకుంటున్నారట. ఏ ఎన్నికలైనా రక్తి గట్టిస్తాయని అనుకుంటే ఎంపీ ఎన్నికలు మాత్రం సుక్కా ముక్కా లేక సాపిగా సాగిపోతుంటే అంగీలు జింపుకునే ఆశావుల ముఖాలు ఇంతంత కనిపిస్తున్నాయని చెప్పి పెదపల్లి రాజన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాళ్ళ తరపున ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రైట్గా ఇది శనార్థి తెలంగాణ ప్రధాన వార్తలు. ఇక మిగతా వార్తల్ని మన శ్యామ్ అలాగే ఒకసారి మాట్లాడారు. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఒక అభ్యర్థి నిలబడి గెలిస్తే ఆ జియోగ్రఫికల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకే ఉపయోగపడే పని జరుగుతూ ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి విద్యార్థులు ఆ రోజు ఇవాళ పట్టభద్రులు, ఆ రోజు ఉపాధ్యాయులు, ఈరోజు కూడా ఉపాధ్యాయులుగానే కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముందు అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం మాదిరిగా మనం భావించుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఉపాధ్యాయ అధ్యాపకులందరూ కూడా మనకు తెలంగాణ వస్తే కొత్తగా ఏవో ఊడిపడతాయని అనుకోలేదు. తెలంగాణ వస్తే మన హక్కులు మనకు పరిరక్షించబడతాయని ఆ రోజు మనం జేఏసీలుగా ఏర్పడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంపూర్ణమైన మద్దతు తెలిపిన మనం ఉద్యమంలో కానీ ప్రభుత్వ ఏర్పాట్లో కానీ 2014లో. కానీ 14 నుంచి 2023 డిసెంబర్ 3వ తారీఖు వరకు కూడా మనకు అదనంగా రాకపోగా ఉన్నవన్నీ ఊడ్చుకపోయినాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులారా, అది భాషా పండితుల విషయానికి వస్తే అనేక సార్లు కేసీఆర్ గారు మోసం చేసిర్రు, అనేక జీవోలు తీసుకొచ్చారు. ప్రతి ఎన్నికలకు పల్లారాజేశ్వరరెడ్డి నిలబడ్డప్పుడల్లా భాషా పండితులకు ఒక జీవో, వేరే ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడల్లా ఒక జీవో మభ్యపెట్టడం, ఎలక్షన్లు అయిన తర్వాత పక్కకెట్టడం. భాషా పండితుల అప్గ్రేడేషన్ మిగిలింది. సిపిఎస్ కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. మొన్న నేను కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి 23 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రద్దు చేసినటువంటి పార్టీ రేపు రేవంత్ రెడ్డి గారు కూడా రద్దు చేయబోతా ఉన్నారు. టీచర్ల ప్రమోషన్లు అయితేనేమి, ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. తెలంగాణ వద్దన్న ఆంధ్రప్రదేశ్లో ఏమో ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు సజావుగా ప్రమోషనల్ ఛానల్ పెంచుకున్నారు. మన తెలంగాణ కావాలనుకున్న మనం ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేవు. కారణం ఏంటంటే పాలకులు దాని మీద శ్రద్ధ వహించలేదు. మేము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినాం. ఖచ్చితంగా June 4th తర్వాత ఈ కామన్ సర్వీస్ రూల్స్ తెలంగాణ జాగ్రఫికల్ బౌండరీ కడికి చట్టాల పరంగా చిక్కులు లేకుండా, న్యాయపరమైన చిక్కులు లేకుండా కొత్త సర్వీస్ రూల్స్ తీసుకురావడం కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రభుత్వ హయాంలోనే నెలవారీ పదోన్నతులు ఉంటాయి. ఈ టీచర్లు కూడా ట్రాన్స్ఫర్లని లీడర్ల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, సంఘాల నాయకుల చుట్టూ తిరగకుండా ఒక సమ్మర్ హాలిడేస్లలో అటు పిల్లలకు నష్టం జరగకుండా మనకు కూడా ఫ్రీ టైం దొరకకుండా అటు సీఎల్స్ వేస్ట్ కాకుండా ఎవ్రీ ఇయర్ కూడా పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు టీచర్ల బదిలీలు ఉంటాయి, పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు క్యాడర్ వారీగా టీచర్ల ప్రమోషన్లు ఉంటాయని ఒక క్యాలెండర్ రూపకల్పన కోసం కూడా మేము కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో పెట్టినాం. రేపు కూడా రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి యాక్సెసిబిలిటీ ప్రకారం మేము ముందుకెళ్తాం. కాబట్టి ఈ తీన్మార్ మల్లన్న గారి గెలుపు ద్వారా ఇది ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన గెలుపు కాదు, తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి గతంలో మనం ఎమ్మెల్సీలను చూసినాం. సంఘాల నుంచి గెలిచినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి పూర్తిగా ఒత్తాసు వలకి ప్రభుత్వ నిర్ణయం ఏదొచ్చినా సరే పాలాభిషేకాలు చేసినటువంటి వాళ్ళే. కానీ మల్లన్న అటువంటి వ్యక్తి కాదు. ఇది ఎవరున్నా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ, ఉపాధ్యాయ ఉద్యోగుల పెన్షనర్లకు కానీ నిరుద్యోగులకు కానీ, రేపు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కూడా మనకేదైనా నష్టం కలిగించే అంశం అనుకోకుండా జరిగినా కూడా ఇదే మల్లన్న గారు ప్రశ్నిస్తారు. నేను కూడా వారి పక్కనే ఉంటా. ఎందుకంటే అట్లా ప్రశ్నిస్తేనే పాలకులకు తెలిసి వచ్చి మంచి నిర్ణయం తీసుకుంటారు. తద్వారా మళ్ళీ పాలకులకే మంచి పేరు వస్తుందనే భావనతో ఈ యొక్క ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి. నేను ఉపాధ్యాయులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న పేరు పేరున నేను కూడా 13వ తారీఖు పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత 27వ తారీఖు వరకు ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో ప్రతి టీచర్లను కలిసి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసేటట్టు నేను కృషి చేస్తా. ఈ
ఛానల్ ద్వారా సంఘాలు కూడా అనేకం ఉన్నాయన్న. దాదాపు ఒక 50-60 సంఘాలు ఉన్నాయి. పెద్ద సంఘాలు, చిన్న సంఘాలు, భావజాలం ఉన్న సంఘాలు అన్నీ ఉన్నాయి. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ నాయకులందరినీ కూడా మనందరి తరపున మల్లన్న గారు ఇలా ఏదో పిఆర్టీ తెలంగాణ వ్యవస్థాపకుడిని నేను మద్దతు ఇచ్చినంత మాత్రాన నాకే కాకుండా యూనివర్సల్ టీచర్స్కు, యూనివర్సల్ నిరుద్యోగులకు ఉపయోగపడే పని మల్లన్న గారు చేస్తారు. మీరు కూడా స్వచ్ఛందంగా మల్లన్న గారి గెలుపు కోసం పనిచేయాల్సిందిగా ప్రతి సంఘ నాయకుడు కూడా నేను గౌరవంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఒకటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా దేశంలోనే అప్పుడెప్పుడో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వాజ్పేయి గారు గెలిచిరన్న ఆ రికార్డును బద్దలు కొట్టే విధంగా మనం అందరం కూడా మల్లన్న గారికి మద్దతు ఇవ్వాలి. మల్లన్న గారు గెలిస్తే రేవంత్ రెడ్డి గారు అంటే నా ప్రభుత్వం మీద భరోసా పెట్టి మల్లన్న గారిని గెలిపించిండ్రని వారు కూడా మన పనులు చేయడానికి ఈజీగా ఉంటుంది. టెట్ మీద ఈరోజు ఎగ్జామ్షన్ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అన్ని రకాలుగా పదోన్నతులు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ నిలకడగా చాలా వేగంగా జరిగేటట్టు మల్లన్న గారు మనకు చట్టసభలో తోడ్పడతారు. కాబట్టి యావత్తు ఉపాధ్యాయ, అధ్యాపక, నిరుద్యోగ సోదరులందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని చట్టసభల్లో మన కోసం పోరాడే వ్యక్తిగా నిలబెడదామని కోరుకుంటూ సెలవు. అంటే ఇంకొక విషయం, చాలా సంఘాల నాయకులు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ కానీ లేకపోతే ప్రైమరీ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ కానీ వాళ్ళందరూ కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా ఏ సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలకు సంబంధించి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అప్పీల్ చేస్తా ఉన్నా. అన్న, మీకోసం ఇప్పటిదాకా గెలిచినటువంటి నాయకుల మాట ఏం చేసిరనేది నేను చెప్పాను, కానీ ఈ ఉన్నటువంటి మూడు సంవత్సరాల కాల పరిమితిలో నేను ఎలా పనిచేస్తానో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, మీరు పరిశీలించుకోవచ్చు. నేను ప్రతిరోజు మీకోసమే పనిచేస్తా. ఆ రోజు ఓడిపోయినప్పటికి కూడా ఒక్కరోజు పోరాటాన్ని ఆపకుండా కొట్లాడినా అదే గెలిచినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి ఈ గ్రాడ్యుయేట్లను నడి రోడ్డు మీద వదిలేసి పదవికి రాజీనామా చేసి పారిపోయిండు. ఆ పదవిని చిన్నచూపు చూసి పదవి కాదని ఎమ్మెల్యే కావాలి, ఇది కానే కాదని చెప్పి వెళ్ళిపోయాడు. నిరుద్యోగ సోదరులారా, పట్టభద్రులారా, ఇవాళ రాష్ట్రంలో ఈ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎవరి కారణంగా వచ్చింది? ఇదే టీఆర్ఎస్ పార్టీ కారణంగా వచ్చింది కదా. నేను ఈ పదవి చేయలేను, మా వల్ల కాదని టీఆర్ఎస్ పార్టీ ఆడ నడి రోడ్డు మీద వదిలేసిపోయింది ఈ పదవిని. కానీ నేను ఆ పదవి దక్కకపోయినా ఏ పోరాటం అయితే చేయాలో ఆ పోరాటం చేసుకుంటూ వచ్చినా ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, మీ ఓటు వృధా పోనివ్వను, నా అంతరాత్మ సాక్షిగా చెప్తా ఉన్నా. సరే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇటువంటి కీలక సమయంలో నాలాంటి వాళ్ళ వెన్ను తట్టి నేనున్న, మా సంఘం ఉంది, మేము భరోసాగా ఉన్నామని చెప్పినందుకు ధన్యవాదాలన్నా. నిజంగా మీరు ఏదైతే ఆశిస్తూ ఉన్నారన్నా నా నుంచి అది నిలబెట్టుకుంటాను. డెఫినెట్లీ అన్న. చాలా సంఘాలు ఉన్నాయి. సరే, భావసారూప్య తేడా ఏం లేదు, అందరం టీచర్ల కోసమే పనిచేస్తున్నాం. అన్ని సంఘాల వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నిన్నటువంటి చాలా పాజిటివ్ ఉన్నారు. కొంత ఖమ్మం ఏరియాలో ఏజెన్సీ టీచర్స్ ఉన్నారన్న, వాళ్ళు కొద్దిగా వివక్షకు గురవుతున్నారు. మన ప్రచారంలో కానీ లేదా మనం ఎన్నికైన తర్వాత కూడా ఆ ఏజెన్సీ వాళ్ళందరినీ కూడా మన జనజీవనవంతులు కలిపే ప్రక్రియ పట్లే. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, కస్తూర్బా గాంధీ స్కూల్స్ ఉన్నాయి మేజర్గా, ఈ ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్హాన్స్మెంట్ చేయట్లేదు. ప్రతి సంవత్సరం పిఏబి అని ఉంటుంది, ప్రాజెక్ట్ అప్రూవల్ బడ్జెట్ అని. వాళ్ళ కోసం కూడా మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా దాన్ని సాధించుకుంటే మనం వాళ్ళకి ఏదన్నా ఇంత కడుపు నిండా అన్నం పెట్టగలుగుతాం అన్న. గంతకు తప్పితే వేరే ఏం లేదు. నేను వాళ్ళకి ప్రమోషన్లు అడగట్లేదు, పైరవీలు అడగట్లేదు. వాళ్ళు చేసే పనికి సమాన పనికి సమాన వేతనం కూడా దొరకట్లేదు. వాళ్ళ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్. గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా, గెస్ట్ లెక్చరర్స్ కూడా వాళ్ళది దారుణంగా ఉంది. అంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఏదైనా చూడాల్సినట్టు. ఖచ్చితంగా అన్న. ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి గెస్ట్ కానీ కాంట్రాక్ట్ నమ్ముకొని వాళ్ళ ఏజ్ బార్లు కూడా అయిపోతున్నాయి అన్న. చాలా మంది అయితే చాలా. అలాగే కొంతమంది ఇంకా ఈ దీంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, మన జూనియర్ లెక్చరర్స్ కూడా కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళది కూడా ఇస్తారు అంటే ఆ ప్రాసెస్ ఉంది. సీఎం గారి దృష్టిలో కూడా ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం చేస్తాడు. శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి గెస్ట్ లెక్చరర్స్ కూడా 10 months శాలరీ వస్తుందని. ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్లో కూడా పీటీఐలు ఉంటారు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, క్రాఫ్ట్ డ్రాయింగ్ పీటీలు, వాళ్ళకు కూడా 10 months వస్తుంది. 12 months చేయాలి. దాన్ని 12 months అన్న. మనం అనేది ఏంటంటే 2 నెలలు వాళ్ళు మన కోసమే ఉంటారు. వాళ్ళు 2 నెలలు ఏడిపోయినా మళ్ళీ మన దగ్గరికి వస్తారు. ఇవి ఆల్రెడీ ప్రభుత్వంలో నడుస్తుంది. మీరు ఎమ్మెల్సీగా అయితే మీకున్న యాక్సెసిబిలిటీ. నాకు పర్సనల్ వర్క్ లేదన్న, నాకు తెలుసు కదన్న. పర్సనల్ వర్క్ లేదు. నిన్న కూడా నేనైతే దానికి వ్యతిరేకనే, కానీ ఇంకా మీ నిర్ణయాన్ని అయితే నేను గౌరవిస్తున్నా. మీకున్న సంపాదన కూడా గవర్నమెంట్కే రాసేయడం అనేది
నేను సస్తే 1,00,000 మంది సాగుకు రావాలన్న, అది నా టార్గెట్. అంతే. థ్యాంక్ యూ అన్న. చాలా మంది వస్తారు అన్న. ప్లీజ్. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. దిశకి వెళ్దాం. జొన్నల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, మద్దతు ధరకు కొంటామన్న మంత్రి తుమ్మల. ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత. రాష్ట్రంలో జొన్నలు కొనేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కనీసం మద్దతు ధరకు కొనాలని నిర్ణయం తీసుకున్నది. రైతులెవరూ తక్కువ ధరకు అమ్ముకోవద్దని మంత్రి తుమ్మల సూచించారు. ఇప్పటి వరకు వారికి మద్దతు ధర ఉండే, ఇప్పుడు జొన్నలకు కూడా మద్దతు ధర ఇస్తా అని చెప్పేసి మంత్రి చెప్తున్నటువంటి మాట. ఎన్నికల వీక్షణకు 23 దేశాలకు ఇన్విటేషన్. 75 మంది అంతర్జాతీయ సందర్శకులు ఆహ్వానించిన కేంద్ర ఎన్నికల సంఘం. భారత్లో నిర్వహించే ఎన్నికలను వీక్షించేందుకు 23 దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థలకు ఈసీ ఆహ్వానం పలికింది. 75 మంది అంతర్జాతీయ సందర్శకులను ఇన్వైట్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భారత ఎన్నికల వ్యవస్థ సూక్ష్మ నైపుణ్యాలు, ఉత్తమ పద్ధతులను సదరు విదేశీ సంస్థలకు పరిచయం చేయడానికి ఈసీ ప్రయత్నిస్తూ ఉంది. మన దేశంలో ఎలక్షన్ల కోసం 23 దేశాలు. రేవంత్ ప్లేస్ టైం డిసైడ్ చేయి, నిధులపై చర్చిద్దాం, సిద్ధమా? కాంగ్రెస్ డిఎన్ఏలోనే అవినీతి. రాహుల్ ట్యాక్స్ పేరుతో రాష్ట్రంలో డబ్బుల వసూలు, పైరవీలకు ఆస్కారం లేకుండా బీజేపీ పాలన. 10 ఏళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు 9 లక్షల కోట్లకు పైగా నిధులు. బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. ఇక కేసీఆర్ సవాల్కు సిద్ధమా? 8వ తేదీలోపు రైతు బంధు బకాయిలు చెల్లిస్తా. 9న అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడదాం. ఏ ఒక్క రైతు అయినా పెండింగ్లో ఉంటే ముక్కు నేలకు రాస్తా, లేదంటే నువ్వు రాసేందుకు సిద్ధమా? ఏ సంకీర్ణంలో చేరుతావు? నిన్ను కాంగ్రెస్ చేర్చుకునే ప్రసక్తే లేదు. ఇక మిగిలింది బీజేపీ కదా. కారును తూకం వేసి పాత సామానుకు అమ్ముడే. ఖమ్మం, సీతాఫల్ మండి, కొత్తకోట ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నేడు తెలంగాణకు రాహుల్, నిర్మల్, నాగర్ కర్నూల్ ఎంపీ సెగ్మెంట్లలో ప్రచారం. 9న సరూర్ నగర్ స్టేడియంలో పబ్లిక్ మీటింగ్. ఎల్లుండి కామారెడ్డిలో ప్రియాంక గాంధీ పర్యటన. అనంతరం కుకట్పల్లిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్. జాతీయ నేతలంతా వస్తున్నారు. ఇవాళ రాష్ట్రానికి అమిత్ షా కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ లో సభలు పెడుతున్నారు. రేపు నడ్డా పర్యటన కూడా ఉంటది. నర్సుకు 700 ఏళ్ల జైలు శిక్ష. 700 సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఏది? అమెరికాలో ఉన్నటువంటి న్యాయస్థానం. ఎందుకనంటే ఈమె ఒక 17 మంది రోగుల ప్రాణాలు తీయడానికి పోవడానికి కారణమైందంట. అధిక మోతాదులో ఇక విధించిన అమెరికాలోని ఓ కోర్టు 17 మంది రోగులను చంపిన కేసులో అధిక మోతాదులో ఇన్సులిన్ ఇవ్వడమే కారణమంట. 700 సంవత్సరాలు బతుకుతారా? ఇక్కడ ఇంకొక వార్త. ప్రచారానికి పైసలు లేవు. కాంగ్రెస్ పూరి సెగ్మెంట్ అభ్యర్థి సుచరిత మొహంతి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన. పార్టీ అధిష్టానానికి లేఖ రాసింది. పార్టీ ఫండ్ ఇస్తారా లేకపోతే నేను తప్పుకోవాలని అని చెప్పేసి అంటా ఉందంట ఆమె. హెచ్డి రేవಣ್ణ అరెస్టు. పని మనిషి కిడ్నాప్ కేసులో అదుపులోకి తీసుకున్న సీట్ ప్రజ్వల్ రేవణ్ణకు రెండోసారి లుకౌట్ నోటీసులు జారీ. అయ్యా కొడుకులకు ఆగమైతుంది. ఒప్పుకోకుంటే రఫాలో బీభత్సమే. మేం ప్రతిపాదించిన కాల్పుల విరమణకు వారంలోగా అంగీకరించండి. హమాస్ కు ఇజ్రాయెల్ వార్నింగ్. ఫలించని ఈజిప్ట్, ఖతార్, అమెరికా మధ్యవర్తిత్వం. ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచ దేశాలు రక్తపాతానికి దారి తీస్తుంది అని చెప్పేసి అక్కడ WHO ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర. అదానితో సీఎం రేవంత్ ఒప్పందం. ఫ్రీ బస్సు జర్నీ పనికి మాలింది. పెద్దపల్లిలో ఆగర్భ శ్రీమంతుడికి భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ. తెలంగాణకు అన్యాయం చేస్తే ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడుతాం. మంచిర్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్ పై ఉగ్రదాడి. ఒక్కసారిగా కాల్పులు. ఓ సైనికుడు మృతి, మరో 4గురికి తీవ్ర గాయాలైనవి. రిజర్వేషన్లు రద్దు కావు. హిందువుల ఆస్తులు ముస్లింలకు, ముస్లింల ఆస్తులు హిందువులకు పంచరు. వాటి పేరుతో బీజేపీ కాంగ్రెస్ డ్రామాలు. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం అంటూ హరీష్ రావు చెప్తున్నాం వచ్చట్లు. రిజర్వేషన్ రద్దుపై అలర్ట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల అప్రమత్తం. ఇక పార్టీలపై ఒత్తిడి పెంచే ఆలోచన. అన్ని సంఘాలను ఏకతాటిపైకి తెచ్చే ప్లాన్ చేస్తా ఉన్నాయి. నేడు బీసీ రాజకీయ మేధోమథన సదస్సు. ఉద్యమంలోకి దళిత సంఘాలు సైతం. బీజేపీ నుంచి హామీ రాబట్టే ప్రయత్నం. ఇక సమావేశాల్లో ఏకగ్రీవంగా తీర్మానాలు. లోక్సభ ఎన్నికల టైంలో ఊహించని ట్విస్ట్ ఇస్తా ఉన్నాయంట ఈ సంఘాలు. రిజర్వేషన్ రద్దు ఎట్లెట్లా వేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దిశలో ఉన్న వార్తలు అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్న వార్తలు చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ సుర్రు సమ్మరే. తెలంగాణలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్. మరికొన్ని జిల్లాలో ఆరెంజ్ అలర్ట్. వడదెబ్బతో 6 మృతి. జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు.
కరసేవకులను దహనం చేసిన వారికి లాలు అండ. ఇక సోనియా హయాంలో లాలు తీరు దారుణం. బీహార్ ప్రచారంలో విమర్శలు పెంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నేడు నీట్ ప్రవేశ పరీక్ష నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. ఈ కమ్మలు గిమ్మలు అన్ని తీస్తా ఉన్నారు, ఏందో అర్థం కాదు వీళ్ళు. కాంగ్రెస్ ను శిక్షించాల్సిందే. 6 గ్యారెంటీల పేరుతో అబద్ధాల ప్రచారం. కాంగ్రెస్ పాలనలో మార్పు కనిపిస్తోంది. మోటార్లు కాలుతున్నాయి, కరెంటు రావడం లేదు, వడ్డుకునే దిక్కు లేదు, ఉన్న పథకాల్లో కోతలు, మళ్ళీ బీఆర్ఎస్ కు అనుకూలంగా పరిస్థితులు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల కన్నా ఎక్కువ సీట్లు వస్తాయట. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హరీష్ రావు అంటున్నాడు. రవి ప్రకాష్ తగ్గేనా నెగ్గేనా, తెలంగాణ జాతీయ పార్టీల హవా అంటూ సంచలనం. తెలంగాణలో జాతీయ పార్టీల హవా అంటూ సంచలనం రేపుతున్న రవి ప్రకాష్ సర్వే రిపోర్ట్. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కదు అంటున్న ఆర్పి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సర్వేలతో నేరుగా రంగంలోకి. తెలుగు మీడియా రంగంలో ఆర్పి అంటేనే ఒక బ్రాండ్. ఇది మా సర్వే అంటూ ఆత్మవిశ్వాసంతో ప్రకటన. తలకిందులు అయితే తిప్పలు తప్పవంటున్నాను నెటిజన్లు. కేసీఆర్ కాకకు దోస్తాయి ఉండే. ఇక ఆజ్కి బాత్ చూసుకుంటే, ఓటు అమ్ముకుంటే ఒక్కరోజే నోటు, నిజాయితీగా ఓటేస్తే భవిష్యత్తుకి రోటు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీలెన్నో, ప్రజల పక్షం ఏ పార్టీయో పసిగట్టి ఓటు వేయాలి. అభ్యర్థి గల్లీలో కాదు ఢిల్లీలో కొట్లాడే సత్తా చూడాలి. అభివృద్ధికి బాటలేయాలి. ఆహర్నిశలు అందుబాటులో ఉండాలి. ప్రజలకు సేవ చేసే అభ్యర్థినే పార్లమెంట్కి పంపాలి. పంపించి ఆలోచన చేద్దాం అందరం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ఓటేద్దామని చెప్పేసి ముస్కూరు సుమన్ గౌడ్ అంటున్నాడు. ఇది ఇట్లా ఉంటే కారు ఖరాబ్ అయింది. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కరెంటు కోతలపై కేసీఆర్ విమర్శలు అర్ధరహితం. 7 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిన ఘనుడు కేసీఆర్. రుణమాఫీ చేసి తీరుతాం, హరీష్ రెడీగా ఉండు. ఆర్ఎస్ఎస్ విధానాలు అమలు చేసే యత్నం. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ పార్టీ కుట్రలు. ఇది నిజం కాదని బీజేపీ నేతలు చెప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాం. ప్రశ్నించే గొంతుకును పార్లమెంటుకు పంపుదాం. తెలంగాణ బీసీలలో రాజకీయ చైతన్యం రావాలి. బీసీలు ఐకమత్యంగా లేకుంటే భవిష్యత్తు లేదు. సబ్బండ వర్గాల ప్రజలు కాసానికి మద్దతుకు పలకాలి. కాసాని గెలుపు బీసీ ప్రజల సమైక్యతకు సూచి. బీఆర్ఎస్ యువ నాయకుడు కాసాని వీరేష్ ముదిరాజ్. ఎట్లా ఉంటే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి. ఏమైంది? గతంలో దోషిగా నమోదైన కేసును ఈసీ అఫిడవిట్ లో పొందుపరచని గడ్డం శ్రీనివాస్ యాదవ్ కేసుకు సంబంధించిన జరిమానా కట్టాడా లేదా అనే దానిపై పోలీసుల నుంచి స్పష్టత రాలేదన్న లుబ్నా. సాక్ష్యాధారాలతో సహా ఈసీ హైదరాబాద్ కలెక్టర్ కు ఫిర్యాదు. అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ లుబ్నా సర్వత్ డిమాండ్ చేస్తారంట. గడ్డం జే ట్యాక్స్ చెల్లించాల్సిందే. జే ట్యాక్స్ అంటే జనార్దన్ ట్యాక్స్ అంటే ఇది. డిప్యుటేషన్ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్దన్ జిహెచ్ఎంసీలోని రాజేంద్ర నగర్ సర్కిల్లో కమిషనర్లు కంపల్సరీ అంట. కమిషన్లు ఇక కాంట్రాక్టర్లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్ అడ్వైజర్. బిల్లులు రావాలంటే పర్సెంటేజ్ ఇచ్చుకోవాల్సిందే. ఏడాదిగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయని జిహెచ్ఎంసీ బిల్లుల్లో పర్సెంటేజీ ఇస్తే పని అయిపోయినట్టే. లంచం ఇచ్చిన వాళ్లకు మాత్రమే బకాయిలు క్లియర్ అంట. నాసిరకం పనులకు 20% వరకు కమిషన్ వసూలు. ఆదాబ్ చేతిలో జనార్దన్ లంచాల వీడియోలు ఆడియోలు కూడా ఉన్నాయంట. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావే ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో మెమో దాఖలు. ప్రభాకర్ రావు సన్నాల్లోనే ఫోన్ ట్యాపింగ్ తేల్చేసిన తెలంగాణ పోలీసులు. ప్రభాకర్ రావుపై ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ. ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడులో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోనే ఆయన నివాసంలో ఇంటర్వ్యూ చేస్తున్న ఈనాడు జిల్లా స్కూల్ ప్రిన్సిపల్. అప్పుడు మా ప్రిన్సిపల్ ఇప్పుడు సంపాదకులు ఎం నాగేశ్వరరావు గారు, ఆంధ్రప్రదేశ్ సంపాదకులు నాగేశ్వరరావు. దేశానికే హైదరాబాద్ గ్రోత్ సెంటర్ అంటూ నగరాన్ని అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానిస్తామని చెప్తా ఉన్నారు. బారాసాను దించడానికి ప్రజలు 10 ఏళ్లు పట్టింది. కాంగ్రెస్ విషయంలో అంత సమయం పట్టదు. 2 రాష్ట్రాల్లోని మాదిగలకు న్యాయం చేస్తా. సీఎంగా పనిచేసిన నాకు రాష్ట్రాల అవసరాలు తెలుసు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు పూర్తికి నాది పూచి డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వను. ప్రస్తుతం భారత్ సమయం నడుస్తుంది. ప్రపంచాన్ని శాసించే అవకాశాన్ని చేజార్చుకోవద్దు. 3వ విడత తొలి 100 రోజుల్లోనే వికసిత భారత కార్యాచరణ అంటూ నిన్న ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆయన. మా ప్రిన్సిపల్ అంటే అప్పుడప్పుడు ఈనాడు జనరల్ స్కూల్ ప్రిన్సిపల్ ఉండే ఎం నాగేశ్వరరావు గారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి ఇంటర్వ్యూ చేసిండు నిన్న.
9లోగా సంపూర్ణంగా రైతు భరోసా. ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నేలకు రాస్తా. 7,500 కోట్ల రూపాయలు జమ చేస్తే కేసీఆర్ క్షమాపణ చెప్తారా? భాజపాకు ఓటేస్తే ప్రభుత్వ ప్రజాస్వామ్యానికి రిజర్వేషన్లకు చేటు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తలదూచను కొత్తగూడెం జనజాతర సభ, కొత్తకోట సీతాఫల్ మండి, ముషీరాబాద్ కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేయరు, అడ్డగోలు హామీలు తప్ప అమలు లేదు. రైతులకు రుణమాఫీపై సీఎం రేవంత్ దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంతో సిగ్గలు పట్టుకొని కొట్లాడుతున్న మహిళలు. మాజీ సీఎం కేసీఆర్ ఉచిత బస్సు ప్రయాణం 7 గంటలకు గీడ వస్తే ఉప్పల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు? ఎటువైన ఫంక్షన్లకు దావత్లు ఆలేపోతున్నారు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒక్కసారిగా ఏమేమంటుందో ఫస్ట్ పెద్ద ఫోటో వస్తుంది. గద ఎత్తినాడే తొడగొట్టినాడే అని ఉంటది లెక్క. జిల్లాల రద్దుపై యుద్ధం చేస్తాం, మంచిర్యాల జిల్లాను రద్దు చేస్తామంటే మంచిర్యాల జిల్లాను చేయకపోవచ్చులే. కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తాడంట ముఖ్యమంత్రి. సీఎం ఏ ఊరికి పోతే ఊరి దేవుడిపై ఒట్టు, పంటకు బోనస్ లేదు, మద్దతు ధరకు కొనే దిక్కు లేదు. దళిత బంధు డబ్బులు వాపస్ తీసుకున్నారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్లు, రంజాన్ తోఫాలు ఇస్తలేరు. మీరు కిట్లు ఇవ్వలేదు. రైతుకు రేవంత్ మరో వాయిదానంట. కేసీఆర్ కు జడిసి రైతు బంధుపై ప్రకటన అంట. జడిసి అంట రైతు బంధు 8 తారీఖు పడితే ఇక బీఆర్ఎస్ ఒక్క ఓటు కూడా వచ్చేటట్టు లేదు. బుధవారం లోపు ప్రతి రైతుకు ఇస్తా అని చెప్పి అంటున్నాడు. 9న ఒక్కరికి బకాయి ఉన్న అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాస్తా, రైతులకు క్షమాపణ చెప్తా అని చెప్తా అంటుండు. కానీ ఇక్కడ ఏది కేసీఆర్ కూడా రాయమన్నది ఇక్కడ రాయలే. ఇస్తున్నది రైతు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్లలో మాట్లాడుతున్న ముచ్చటేది నీ మెయిన్ పేపర్లా? ఇప్పుడు యాజ్ ఏ సీఎం కు మినిమం స్థానం అయితే ఇవ్వాలి కదా. మరో 2 రైతులు ఆత్మహత్య అని చెప్పేసి రాష్ట్రాలు కదిలిస్తే కల్లోలమే. ఏమి రాసుకొస్తారో ఏందో పో. ఇస్తున్నది రైతు భరోసా కాదంట. నిరూపిస్తే రాజీనామా చేస్తా అని చెప్పేసి అంటున్నాడు జగదీష్ రెడ్డి. దేనికి రాజీనామా చేస్తాడు? ఇక శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, తిది ద్వాదశి సాయంత్రం 5:42 వరకు ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుందన్నమాట. కాబట్టి